గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. రాబోయే కాలానికి కాబోయే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ మిత్రులకి శుభ సాయంత్రం మిత్రమా. ఈ వీడియో ద్వారా మన యొక్క టెట్ మరియు డిఎస్సిలో పలుమార్లు పదే పదే అడుగుతున్నటువంటి పాఠ్యాంశమైన తెలుగు రెండు రాష్ట్రాల మిత్రులకి ఉపయుక్తమయ్యే విధంగా ఉన్నటువంటి నది వ్యవస్థ, నదులకు సంబంధించిన అంశాలపైన పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి టెట్ ఎగ్జామ్లో కానీ డిఎస్సి ఎగ్జామ్లో కానీ సిబిటి ఎగ్జామ్ నేపథ్యంలో విడుదల వారిగా నిర్వహించినప్పటికీ కూడా ప్రతి సెగ్మెంట్లో కూడా సెషన్ ఆధారంగా చేసుకుని 2 లేదా 3 ప్రశ్నలు లేవనెత్తడం జరుగుతుంది. ఇక్కడ టాపిక్ వచ్చేటప్పటికి మనకు 6th క్లాస్ అంటే ఈవీఎస్లో ఉన్నటువంటి నదులు జీవన విధానం అనే పాఠ్యాంశం నుంచి మొదలుకొని ఏపీ మిత్రులకి తెలంగాణ మిత్రులకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ప్రాపర్గా లింక్ అవుతూ వస్తుంది. దాంతోపాటు కొన్ని కరెంట్ ఇష్యూస్ని ఆధారంగా చేసుకుని కూడా అడుగుతా ఉన్నాడు, రైట్ సార్. వీటన్నిటిపైన ఒకసారి ప్రత్యేకంగా దృష్టి సారించే ప్రయత్నం చేద్దాం మిత్రమా. అదే తరహాలోనే చిన్న నోటిఫికేషన్, వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్లో ఏపీ మిత్రులకి తెలంగాణ మిత్రులకి ప్రత్యేకంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్ పైన షెడ్యూల్ ప్రాతిపదికన ఏర్పాటు చేసిన టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. ఆ టెస్ట్ సిరీస్ లో కూడా అన్ని సబ్జెక్టుల పైన టెస్ట్లు ఉంటాయి. సోషల్ కంటెంట్ టెస్ట్ కి వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారంగా టెస్టులను నిర్వహించబడుతుంది, రైట్ సార్. రిమైనింగ్ అదే తరహాలోనే సూపర్ ఛాలెంజ్ బ్యాచ్ అని తెలంగాణ మిత్రులకి కంటెంట్ క్లాసెస్ ప్లస్ అదే మాదిరిగా టెస్ట్ సిరీస్ ని ప్రత్యేక గైడ్ లైన్స్ ఏర్పాటు చేస్తూ లిమిటెడ్ మెంబర్స్ తోటి ఏర్పాటు చేసిన సూపర్ ఛాలెంజ్ బ్యాచ్ డిఎస్ ని తప్పకుండా క్రాక్ చేయాలనే నేపథ్యంతో లిమిటెడ్ మెంబర్స్ తీసుకొని వాళ్ళకి ప్రత్యేక గైడ్ లైన్స్ ఏర్పాటు చేస్తూ నిర్ధారించినటువంటి కోర్సును ఒకటి రూపొందించాం. ఆ కోర్సు సూపర్ ఛాలెంజ్ బ్యాచ్ లో అందుబాటులో ఉంది మిత్రమా. రేపు పిఐఈ కోర్సులో, మెథడాలజీ కోర్సులో, దాంతో పాటుగా మన యొక్క కంటెంట్ కోర్సు లోపల లైవ్ అండ్ రికార్డ్ క్లాస్ అందుబాటులో ఉండవి. రేపటి షెడ్యూల్లో సోషల్ మెథడాలజీ క్లాస్, తదుపరి తర్వాత పిఐ, తర్వాత ఇంటర్మీడియట్ ఎకనామిక్స్, తదుపరి మెథడాలజీ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ హిస్టరీ అనేవి మనకు లైవ్ రూపంలో వస్తాయి. మార్నింగ్ సెషన్లో, ఆఫ్టర్నూన్ సెషన్లో ఈ మండే నుంచి మనకు జాగ్రఫీ క్లాసెస్ కూడా డే టైంలో కాకుండా డే టైంలో గెస్ట్ ఫ్యాకల్టీ వచ్చినప్పుడు ఎర్లీ మార్నింగ్ 4 o'clock to 6 o'clock, నైట్ టైంలో కూడా వీలు దొరికినప్పుడు మన యొక్క జాగ్రఫీ క్లాసెస్ ని లైవ్ రూపంలో నిర్వహించుకునే ప్రయత్నం చేద్దాం, రైట్ మిత్రమా. ఎస్, రిమైనింగ్ మిగతా టెస్ట్లకు సంబంధించిన అంశాలు కూడా ఎప్పటికప్పుడు మీకు యూట్యూబ్ ద్వారా, అదే మాదిరిగా వాట్సాప్ ద్వారా మన యొక్క కోర్స్ గ్రూప్లలో ఇంటిమేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇంకెవరైనా మన మిత్రులు కొత్తగా మన వీడియో చూసిన మిత్రులు అయితే టెట్ కమ్ డిఎస్సికి దోహదపడే విధంగా తెలుగు రెండు రాష్ట్రాల మిత్రులు సోషల్ సంబంధించిన అంశాలపైన ఎస్జిటి మిత్రులు కానీ, అదే మాదిరిగా సోషల్ సంబంధించిన ఎస్ఏ మిత్రులు కానీ మన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అన్ని సబ్జెక్టులపైన ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ దృష్ట్యా ముందుకు రావడం జరుగుతుంది మిత్రమా. ఆల్ సబ్జెక్ట్స్ ఆధారంగా చేసుకుని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ రూపంలో పాఠ్యాంశాల యొక్క బోధన ఉంటుంది. యూట్యూబ్ ద్వారా 5% ఇంప్లిమెంటేషన్ ఉంటుంది. అంటే మన యొక్క యాప్ లో ఉండేటటువంటి ఇన్ఫర్మేషన్ తో పోల్చుకుంటే యూట్యూబ్ లో మా దగ్గర కంటెంట్ ఇలా ఉందని నిర్ధారించడం కోసం మీకు యూట్యూబ్ ద్వారా సమాచారం అందిస్తున్నారు. చాలా మంది మిత్రులు సార్ యూట్యూబ్ లో ఫాలో అప్ అవుతున్నాం, యూట్యూబ్ ద్వారా ఫాలో అప్ అయ్యే మేము టెట్కు ఎక్కువ స్కోర్ తీసుకొచ్చాం, లాస్ట్ డిఎస్సి ఇంతవరకు మిస్ అయిందని చెప్పి ప్రస్తావన చేశారు. యూట్యూబ్ లో అందించేటటువంటి కంటెంట్ కేవలం 5% ఉంటుంది మిత్రమా. యాప్ లో 95% ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కేవలం యూట్యూబ్ ద్వారా మనల్ని మనం ప్రమోట్ చేసుకోవడం జరుగుతుంది, ఉన్న విషయం వాస్తవంగా చెప్తున్నా. కాబట్టి యాప్ లో అతి తక్కువ మొత్తంలో బయట ప్రపంచంతో పోల్చుకుంటే తక్కువ మొత్తంలోనే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. తక్కువ అమౌంట్ తో ఎక్కువ మన్నికగా ఎక్కువ వ్యాలిడిటీని బేస్ చేసుకుని ఒక 1 year వ్యాలిడిటీ అంటే అప్రాక్సిమేట్లీ ఒక డిఎస్సి వరకు వర్తిస్తుంది. డిఎస్సి ఒకవేళ లేట్ అయితే లేట్ గా ఉంటుంది, 1.5 years కావచ్చు, 2 years కావచ్చు. డిఎస్సి 1 year లోపల అయిపోతే డిఎస్సి వరకు వర్తిస్తుంది. ఆ యొక్క కోర్సులు అన్ని కూడా ప్రాథమికంగా నిష్ణాతులైనటువంటి అధ్యాపక బృందం ద్వారా మీకు కంటెంట్ అందించడం జరుగుతుంది మిత్రం, ఉపయుక్తం చేసుకోండి. సూపర్ ఛాలెంజ్ బ్యాచ్ తెలంగాణ మిత్రుల కోసం ఏర్పాటు చేసాం, త్వరలోనే ఏపీ మిత్రుల కోసం కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఈ సూపర్ ఛాలెంజ్ బ్యాచ్ లో కంప్లీట్ గా డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సిలబస్ మొత్తం కూడా లైవ్ అండ్ రికార్డ్ రూపంలో అందుబాటులో ఉంటుంది. కంటెంట్ ఇంటర్మీడియట్ వరకు వర్తిస్తుంది. పిఐ క్లాసెస్, మెథడాలజీ క్లాసెస్, జీకే కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఉంటాయి. దాంతో పాటుగా డే 1, డే 2 అని వీక్లీ షెడ్యూల్ ఏర్పాటు చేసాం. మీరు ఏ రోజు కోర్స్ తీసుకుంటే ఆ రోజే మీకు షెడ్యూల్ ప్రారంభమవుతుంది, ఆ రోజే మీరు డే 1 ఎగ్జామ్ రాస్తారు. మేము పొందుపరిచిన షెడ్యూల్ ప్రకారం మీకు ఎగ్జామ్ రాసుకుంటూ వచ్చి పర్ఫెక్ట్ గా క్లాసెస్ విన్నట్లయితే 100% డిఎస్సిని క్రాక్ చేయొచ్చు. దానికి అష్యూరెన్స్ మేము ఇవ్వగలుగుతాం. కారణం ఏంటంటే మనం అందిస్తున్న టెస్ట్ సిరీస్ యొక్క ప్రత్యేకత, పాఠ్యాంశం అంతా కవర్ అయ్యేటట్టు ప్రశ్నలు లేవనెత్తేటట్టు సమాచారం ఉంటుంది. దానికి తోడు అదనపు సమాచారం కూడా. ఇటీవల కాలంలో అడుగుతున్న నేపథ్యం ప్రశ్నల యొక్క సరళిని పరిగణలోకి తీసుకొని మనకు పాఠ్యాంశాలతో పాటుగా పటాలను ఆధారంగా చేసుకుని, ఇండెక్స్ ఆధారంగా చేసుకుని, పాఠ్యాంశం యొక్క ఇతివృత్తాన్ని ఆధారంగా చేసుకుని, అదే తరహాల అంతర్జాలం నుంచి ఎక్స్ట్రా సమాచారాన్ని సేకరించాలనే నేపథ్యం దృష్ట్యా కన్క్లూజన్స్ ఆధారంగా చేసుకుని కూడా ప్రశ్నలు లేవనెత్తడం జరుగుతుంది. ఆ తరహా మీరు ఇంటర్మీడియట్ సబ్జెక్ట్స్ లేకపోయినా మన యొక్క టెస్ట్ సిరీస్ రాసినప్పుడు ఎక్కువ మొత్తంలో యూజ్ఫుల్ అవుతుంది మీకు, రైట్ సార్. దాంతోపాటు టెస్ట్ సిరీస్ ప్రాపర్ గా 100% ప్రజెంటేషన్ ఇచ్చి మీకు వీలైనంత వరకు పాఠ్యాంశం చదువుకుంటూ వస్తే కూడా డిఎస్సిని క్రాక్ చేయొచ్చు. ఆ తరహాలో రూపొందించిన కోర్సుని మనకు తెలంగాణ ఏపీ మిత్రులకి ప్రత్యేకంగా సబ్జెక్ట్ వైజ్ కోర్సులు ఉన్నవి. అదే తరహా అన్ని కలిపి సూపర్ ఛాలెంజ్ బ్యాచ్ కూడా ఏర్పాటు చేసాం, రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోండి, యాప్ లో ఉన్న కోర్సులను రిసీవ్ చేసుకుని మిత్రమా. ఇక ఈ రోజు మన ఈ వీడియో దృష్ట్యా కంప్లీట్ గా గమనిస్తే లైవ్ క్లియర్ గా రావట్లే.
ప్రభాకర్ సార్ ఇస్ క్లియర్? ఇక్కడైతే పర్ఫెక్ట్ ఉంది మిత్రమా. సో 4 o'clock టెస్ట్ విశ్లేషణ అనేది మండే నుంచి స్టార్ట్ చేసాం మిత్రమా. కొంచెం అనారోగ్య పరిస్థితుల కారణంగా కొంచెం థ్రోట్ సర్జరీ అయి ఉండే, దానికోసమే ఆగాను. సో మాక్సిమం మళ్ళీ రిమైనింగ్ వచ్చేటప్పటికి మండే నుంచి స్టార్ట్ చేద్దాం 4 o'clock to 6 o'clock వరకు. దాంతోపాటు నైట్ టైంలో కూడా స్టార్ట్ చేద్దాం. నైట్ సూపర్ ఛాలెంజ్ బ్యాచ్లో 10 PM ప్రాపర్గా గైడెన్స్ రూపంలో మీ రిజల్ట్ అనౌన్స్మెంట్ చేసుకుంటూ మిమ్మల్ని ముందు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఆ వీడియో ఈ రోజు కొంచెం ఆలస్యంగా స్టార్ట్ చేద్దాం, బట్ కాకపోతే రెగ్యులర్గా మాత్రం 10 PM ఉంటుంది. రైట్ సార్, ఇక్కడ యూట్యూబ్ వీడియో లేట్ అయింది కాబట్టి అది లేట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇది గమనించండి. రైట్ మిత్రమా, ఓకేనా? రైట్ సార్. ఎనీవే, సో మీకోసం దేనికైనా సిద్ధం మిత్రమా, మీకోసం కాదు మీ విజయం కోసం. రైట్ సార్, మీ విజయమే మా యొక్క పెట్టుబడి, అది గమనించే ప్రయత్నించండి. ఇక్కడ సూపర్ ఛాలెంజ్ బ్యాచ్ తో పాటుగా వన్స్ గమనిస్తే తెలంగాణకు సంబంధించిన సోషల్ మెథడాలజీ కోర్స్ అందుబాటులో ఉంది. ఏపీకి సంబంధించిన సోషల్ మెథడాలజీ కోర్స్, అదే మాదిరిగా పిఐ ఏపీ తెలంగాణ మిత్రులకు ఇరువురికి ఉపయుక్తమయ్యే విధంగా పిఐ సోషల్ మెథడాలజీ. సో ప్రాపర్ గా ఓల్డ్ సిలబస్ న్యూ సిలబస్ రెండింటిని కవర్ చేసుకుంటూ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది మిత్రమా. రేపు సోషల్ మెథడాలజీ క్లాస్ ఉంటుంది, తదుపరి మళ్ళీ 2 రోజులు వీక్లీ 2 రోజులు సోషల్ మెథడాలజీ ఉంటుంది, 2 లేదా 3 రోజులు పిఐ క్లాసెస్ ఉంటుంది, ఇంటర్మీడియట్ క్లాసెస్ ఉంటుంది. 10th క్లాస్ వరకు ఇప్పుడు క్లాసెస్ అన్ని రికార్డ్ చేసి పెట్టాం. కొంతవరకు జాగ్రఫీ మళ్ళీ లైవ్ అండ్ రికార్డ్ రూపంలో ఉంటుంది. కరెంట్ అంశాలను కూడా ప్రాపర్ గా బోధిస్తూ వస్తాం. సో కాబట్టి మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ ద్వారా నిశ్చితంగా మీరు రిసీవ్ చేసుకోవచ్చు. రైట్ మిత్రమా, 100% సిలబస్ కవర్ చేస్తూ 100% పాఠ్యాంశాల దృష్ట్యా ఇంటర్మీడియట్ లో ఒక్కొక్క పాఠ్యాంశం పైన ఎగ్జామ్ పెట్టిన దాఖలాలు ఎక్కడ లేవు. సో ఆన్లైన్ ప్రపంచాల దృష్ట్యా మన వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ లో ప్రతి టాపిక్ పైన ఎగ్జామ్ నిర్వహించబడుతుంది. సోషల్ కంటెంట్ టెస్ట్ కి వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇంటర్ లింక్ చేసుకుంటూ 10th క్లాస్ వరకే వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. రైట్ మిత్రమా, బ్రౌజ్ అవుతుందా? స్టార్ట్ అయింది, పర్ఫెక్ట్ ఉన్నది క్లాస్. వీడియో క్లియర్ ఉందా? ఆడిబుల్ కానీ విజిబిలిటీ కానీ క్లియర్ ఉందా సార్? సార్ క్లియరా? డాటా కొంచెం మీ దగ్గర ఎక్కువ తక్కువ ఉంటే సెర్చ్ చేసుకుని ప్రయత్నించండి. అదే మాదిరి కొంచెం లైక్ ఎక్కువ చేస్తే వీడియో క్లియర్గా వస్తుంది అనమాట. రైట్ సార్, మీరు లైక్ చేయకుండా ప్రాపర్గా లైవ్లో ఉన్న మిత్రులంతా కూడా లైక్ చేసే ప్రయత్నించండి. సార్ ఒకటి గమనించండి, మీ విజయం కోసం రాత్రి పగలు ఉదయం 4 గంటలకు లేచి రాత్రి 11 నుంచి 12 గంటల వరకు మీ విజయం కోసం మేము ఎంతో కొంతవరకు దోహదపడదామని చెప్పేసి మా నేపథ్యం. దానిలో భాగంగా ఎక్కువ మందికి చేరువవుదామని చెప్పేసి యూట్యూబ్ ద్వారా మీ దగ్గర రావడం జరుగుతుంది. సో దానికి మీరు సపోర్ట్ చేయకపోతే మమ్మల్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు మీరే కదా. రైట్ సార్, కాబట్టి దీన్ని ఒకసారి పరిగణలో తీసుకునే ప్రయత్నించండి. రాబోయే కాలానికి కాబోయే ఉపాధ్యాయ మిత్రులు, మీరు ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడ్డటువంటి వ్యక్తిత్వాన్ని, స్థిరపడ్డటువంటి నేపథ్యాన్ని ఇప్పుడే ప్రవర్తించే ప్రయత్నం చేయకండి. రైట్ సార్, ఎస్, ఇది గమనించే ప్రయత్నం చేయండి. అట్లా అని చెప్పేసి ఉపాధ్యాయ వృత్తులందరూ అట్లే ఉండరు. కాకపోతే కొంత ఉద్యోగం వచ్చిన తర్వాత మన విధి నిర్వహణ మనల్ని అలా మారుస్తూ ఉంటుంది. మీరు అదే ధర్మాలను ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు మన యూట్యూబ్ ద్వారా. కొంచెం నలుగురు చెప్పే ప్రయత్నం చేయండి, షేర్ చేయండి. రైట్ సార్, ఎస్, థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ ఒకసారి నదీ వ్యవస్థకు సంబంధించిన అంశాలపైన మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ నదీ వ్యవస్థ అనగానే మనందరికీ తెలిసేది 10వ తరగతి పాఠ్యాంశంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంటుంది. సో ఇక్కడ మన జియోగ్రఫీలో నదీ వ్యవస్థ అనే పాఠ్యాంశాన్ని మీరు చదవాలి అంటే తప్పకుండా పక్కన మ్యాప్ అనేది తప్పకుండా ఉండాలి. మ్యాప్ అనేది ప్రాపర్ గా మీ హ్యాండ్ ఓవర్ లో ఉండాలి. రైట్ సార్, మ్యాప్ లేకుండా మన నదీ వ్యవస్థ అనే పాఠ్యాంశం చదవడం ఇంపాసిబుల్. చదివినా కూడా అది మన హ్యాండ్ ఓవర్ లో ఉండదు. రైట్ సార్, మ్యాప్ పక్కన పెట్టుకొని ఒకసారి ప్రాపర్ గా చదివినట్లయితే మన ఒంట్లో జీవం ఉన్నంత వరకు ఈ పాఠ్యాంశం నుంచి ఏ తరహాలో ప్రశ్నలు వచ్చినా కూడా ప్రజెంటేషన్ ఇవ్వచ్చు. సో కాబట్టి దీన్ని పరిగణలో తీసుకునే ప్రయత్నం చేయండి. రైట్ మిత్రమా, ఎస్, మీకు చెప్పేంత గొప్పవని కాదు, ఎందుకంటే మీరు ఎగ్జామ్స్ రాసి ఉన్నారు. సో లాస్ట్ ప్రీవియస్ పూర్వకాలంలో మేము రాసిన ఎగ్జామ్స్ తో పోల్చుకుంటే ఇప్పుడు మీరు రాసిన ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ యొక్క సరళి, సో ప్రశ్నలు అడుగుతున్న నేపథ్యాన్ని బట్టి మీరు ఇంకా షైన్ అవుతూ వస్తున్నారు. కాబట్టి గమనించాలి, ఇప్పుడు బంగారాన్ని, మేలి రకమైన బంగారం, ఎలాంటి కల్తీ లేని ప్యూర్ గోల్డ్ తీసుకుపోయి మనం ఎక్కువగా ఆభరణాలు తయారు చేయాలంటే గతంలో ఉన్న డిజైన్స్ వేరు. కాబట్టి గతంలో ఆ యొక్క బంగారాన్ని తయారు చేసిన గోల్డ్ స్మిత్ తక్కువ మొత్తంలో టచ్ చేసి తక్కువ మొత్తంలో కొట్టి, సో తక్కువ మొత్తంలో ఎక్కువ మన్నిక ఉండి తక్కువ మొత్తంలో డిజైన్స్ ఏర్పాటు చేసేవాడు. డిజైన్ వేరియేషన్ పెరుగుతున్న కొలది కొట్టడం ఎక్కువైతుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఎక్కువ మొత్తంలో కొట్టబడుతున్నారు. రైట్ సార్, సో కాబట్టి మీ దగ్గర ఎక్కువ కంటెంట్ ఉంటుంది, ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. రైట్ సార్, అది రేపు భారీ అంటే రేపు భవిష్యత్తులో మళ్ళీ పాఠశాల స్థాయిలో మన యొక్క పౌరులకు అందించడం కోసం మీరు ఎంతో ఎక్కువ మొత్తంలో ముందుకు రావాల్సిన నేపథ్యం ఉంది. ఇది చాలా అవసరం. రైట్ సార్, దీన్ని గమనించే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఈ పాఠ్యాంశం నదీ వ్యవస్థ అనే పాఠ్యాంశము మనకి ఈవీఎస్ లో నదులు జీవన వనరులు అనేటువంటి పాఠ్యాంశం నుంచి మొదలుకొని తిరిగి మనకు 7వ తరగతి 9వ తరగతి దాంతో పాటుగా 10వ తరగతి పాఠ్యాంశాలలో జలచక్రం అనేటటువంటి భావన నుంచి ప్రారంభమవుతా వస్తుంది.
దాంతోపాటు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో భూస్వరూప శాస్త్రం అని ఉంటుంది, జియోమార్ఫాలజీ. ఈ భూస్వరూప శాస్త్రంలో నదీ ప్రవాహాల ఆధారంగా మనకి తృతీయ శ్రేణి భూస్వరూపాలు అభివృద్ధి చెందుతాయి. నది జన్మించిన స్థానం నుంచి నది అంతమయ్యే స్థానాల మధ్యలో నదికి కూడా మానవుని యొక్క జీవన విధానంలో ఎట్లయితే బాల్య దశ, యవ్వన దశ, వృద్ధాప్య దశలు ఉంటాయో నది ప్రవాహ మార్గంలో కూడా బాల్య దశ, యవ్వన దశ, వృద్ధాప్య దశలు ఉంటవి. నది జన్మస్థానం కొండ ప్రాంతాలు లేదా పర్వత ప్రాంతాలలో జన్మిస్తుంది. ఆ ఎత్తైన ప్రాంతాలలో జన్మించి కొండ ప్రాంతాలు, పర్వత ప్రాంతాల గుండా ప్రవహించే మొత్తం దూరాన్ని నది యొక్క బాల్య దశ అని పేర్కొంటాం. ఎప్పుడైతే మైదాన ప్రాంతంలోకి ప్రవేశిస్తుందో మైదాన ప్రాంతాల గుండా ప్రవహించే దూరాన్ని యవ్వన దశ అంటాం. ఈ నది ప్రవాహ మార్గంలో చీలికలుగా విడిపోయి సముద్రంలో కలవబోయే ముందు ఉన్నటువంటి ప్రవాహ మార్గాన్ని వృద్ధాప్య దశ అని పేర్కొంటాం. ఈ తరహా నది ప్రవాహ మార్గంలోనే మనకు తృతీయ శ్రేణి భూస్వరూపాలు, టెరిషరీ ల్యాండ్ ఫార్మ్స్ అనేవి అభివృద్ధి చెందుతాయి. అలా భూస్వరూప శాస్త్రంలో వాటి గురించి చదువుకుంటాం. తిరిగి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో ఏపీ మిత్రులకి, తెలంగాణ మిత్రులకి భారతదేశ నది వ్యవస్థ అనే పాఠ్యాంశం ఉంటుంది. అక్కడ భారతదేశంలో నది వ్యవస్థను ఆధారంగా చేసుకుని ఈరోజు దేశ భూభాగంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలబడుతున్నటువంటి వ్యవసాయ రంగానికి ఎక్కువ మొత్తంలో సాగునీటి, త్రాగునీటి అందించడంలో కీ రోల్ పోషిస్తున్నది ఏది అంటే నదులే. రైట్ సార్. రిమైనింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం సంబంధించిన ప్రాంతీయ భూగోళ శాస్త్రంలో కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నదులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించిన నదుల గురించి కూడా ప్రశ్నలు లేవనెత్తడం జరుగుతుంది. కాబట్టి నది వ్యవస్థ అనే పాఠ్యాంశము అత్యంత కీలకం. సో ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా నది వ్యవస్థ నుంచి ప్రశ్నలు వస్తున్నవి. టెట్ డిఎస్ఏ కాదు, అన్ని రకాల పోటీ పరీక్షలు వచ్చాయి. ఎందుకు సార్ అంటే ఇక్కడ ప్రధానంగా గమనించాలి, మనం సింధు నాగరికత గురించి చదువుకున్నాం. సింధు నాగరికత గురించి ప్రధానంగా చదువుకున్నాం. అదే తరహాలోనే మెసపటోనియా నాగరికత గురించి కూడా చదువుకున్నాం. దాంతో పాటుగా ఈజిప్ట్ నాగరికత గురించి చదువుకున్నాం. ఈజిప్ట్ నాగరికత, ఈ నాగరికతలు అన్ని కూడా గమనించినట్లయితే గత పూర్వకాలంలో అత్యంత తెలివైన జంతువు, భూమి ఉపరితలంపై అత్యంత తెలివైన జంతువు ఎవడే అంటే మీరు, నేను, మానవుడే. మానవుడు భూమి ఉపరితలంపై తన యొక్క పూర్వకాలంలో జీవించినటువంటి జీవన విధానాలు, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్ల గురించి ఈ రోజు మానవుడు తెలుసుకునే విధానాన్ని నాగరికత అని పేర్కొన్నాం. గతంలో జీవించినటువంటి మానవుని యొక్క జీవన విధానాలు, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, ఆహారపు అలవాట్ల గురించి ఈ రోజు మనం చర్చిస్తున్నాం. అలా చర్చిస్తున్నటువంటి ఈ యొక్క మానవుడు జన్మించిన తర్వాత ఆఫ్రికా ఖండంలో 1,00,000 సంవత్సరాలకు పూర్వం భూమి ఉపరితలంపై జన్మించిన మానవుడు తన జీవనం యొక్క పరిణామ క్రమాన్ని అనుభవిస్తూ వస్తున్న కాలక్రమంలో మనకి ఈ నదీ పరివాహక ప్రాంతాల్లోనే స్థిర జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. రైట్ సార్, స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలా సింధు నది పరివాహక ప్రాంతంలో నివసించిన మానవుని యొక్క జీవన విధానాల గురించి చర్చించేదే సింధు నాగరికత. సో అదే మాదిరిగా ఇరాన్, ఇరాక్ దేశాల్లో ఉన్నటువంటి టైగ్రీస్ నది పరివాహక ప్రాంతంలో నివసించే మానవుని యొక్క జీవన విధానం గురించి చర్చించేది మెసపటోనియా నాగరికత. అదే తరహాలోనే ఆఫ్రికా ఖండంలోని సహారా ఎడారి, నైలు నది, సో నైలు నది పరివాహక ప్రాంతంలో ప్రధానంగా సహారా ఎడారి గుండా పోతున్నట్టు నైలు నది పరివాహక ప్రాంతంలో నైలు నదిని ఈజిప్ట్ వరప్రసాదిని అని పేర్కొంటాం. అలా నైలు నది పరివాహక ప్రాంతంలో ఈజిప్ట్ నాగరికత చర్చించి అలా నాగరికత అభివృద్ధి చెందడంలో కీ రోల్ పోషించిన అంశాలు నదులే. రైట్ సార్. ఈ నదులు జన్మించడానికి కీ రోల్ పోషించినటువంటి ప్రధానమైన అంశాలు పర్వతాలు, కొండలు. రైట్ సార్. ఏంటి సార్? పర్వతాలు, కొండలు. ఓ భూగోళ శాస్త్రవేత్త, ఓ భూగోళ శాస్త్ర పితామహుడు, ఒక ఆధ్యాత్మికమైన తత్వవేత్త చెప్పాడు, అయ్యా భూమి ఉపరితలంపై పర్వతాలు, కొండలు లేకపోయి ఉంటే మానవుని యొక్క జీవన విధానమే లేదు, మానవుని యొక్క జన్మకు ఉనికే లేదు అన్నాడు. రైట్ సార్. మానవుని యొక్క జన్మకి ఉనికే లేదు. ఈ రోజు భూమి ఉపరితలంపై అత్యంత తెలివైన మానవుడు అభివృద్ధి చెందడానికి దోహదపడుతున్న అంశాలు ఏవైతున్నాయో వాటన్నిటి గురించి చర్చించేదే మన జియోగ్రఫీ. అలాంటి భూగోళ శాస్త్రంలో ఈ పర్వతాలు, కొండ ప్రాంతాలు అనేవి, గుట్టలు అనేవి అత్యంత ముఖ్యమైనవి, ప్రామాణికమైనవి. బ్యాక్ బోన్ ఆఫ్ జాగ్రఫీకి ప్రాథమిక అంశాలుగా పిలువబడుతున్నవి పర్వతాలు, కొండలే. జలచక్రంలో భాగంగా మహాసముద్రాలన్నీ ఆవిరై, మహాసముద్రాలన్నీ బాష్పీభవనం చెంది సూర్యుని యొక్క తాపం వల్ల మేఘాలుగా మారి, మేఘాలు రవాణా వ్యవస్థ దృష్ట్యా అంటే మేఘాలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రవాణా చేయబడి అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతాల వైపు చేరవేయబడి తిరిగి మేఘాలు చల్లబడ్డప్పుడు మనకి వర్షపాతం కురుస్తుంది. ఆ వర్షపాతం కురిసినప్పుడు కొంత నీరు భూమిలోకి ఇంకిపోతుంది, కొంత నీరు బాష్పీభవనం ఎవాపరేట్ అవుతుంది, మరికొంత నీరు ప్రవాహి ధర్మంతో ప్రయాణిస్తుంది. ఆ ప్రవాహి ధర్మంతో ప్రయాణించేటటువంటి నీటి వనరులు ఈ కొండ ప్రాంతాలు, పర్వత ప్రాంతాల్లోనే జన్మిస్తాయి. కొండ ప్రాంతాలు, పర్వత ప్రాంతాల్లో నేల యొక్క మందం తక్కువ ఉంటుంది. సాధారణంగా సగటు భూమి ఉపరితలంపై సారవంతమైన నేల మందం 90 సెంటీమీటర్లు ఉంటే ఇక్కడ 15 నుంచి 30 సెంటీమీటర్లే ఉంటుంది. నేల మందం తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువగా నీళ్లు ఇంకిపోయి ఎక్కువగా నీళ్లు ప్రవాహి ధర్మంతో ప్రయాణించే స్వభావం కలిగి ఉంటుంది. అలా కొండ ప్రాంతాలు, పర్వత ప్రాంతాల్లో నీళ్లు ఎక్కువగా ప్రవాహి ధర్మంతో ప్రయాణిస్తూ
చిన్న చిన్న రివర్స్ అంటే ఐ మీన్ చిన్న చిన్న గల్లీస్, చిన్న చిన్న పాయలు కాస్త పెద్ద పాయలుగా మారి ఆ పెద్ద పాయలు కాస్త భూమి ఉపరితలంపై రెండు విశాలవంతమైనటువంటి జలభాగాలను విభజిస్తూ, రెండు విశాలవంతమైన భూభాగాలను విభజిస్తూ ఇది ప్రధానంగా ప్రవాహి ధర్మంతో ప్రయాణిస్తుంది. రైట్ సార్. అలా భూమి ఉపరితలంపై రెండు విశాలవంతమైన భూభాగాలను విభజించే జల విభాజక క్షేత్రాన్ని నదులు అని పేర్కొన్నాం. నదులు జన్మించిన స్థానం నుంచి అంతిమయ్యే స్థానం వరకు దానిలో కలిసే ఉపనదుల దృష్ట్యా దానిపై నిర్మించిన ప్రాజెక్టులను ఆధారంగా చేసుకుని ఒక నది గురించి అధ్యయనం చేయడాన్ని పోటమాలజీ అని పేర్కొంటాం. నదుల యొక్క అధ్యయన శాస్త్రాన్ని పోటమాలజీ అనే పేరుతో ప్రతిపాదిస్తున్నాం. ఈ నదిలో ప్రవహించే నీటి ప్రవాహ రేట్ ని క్యూసెక్లలో కొలుస్తాం. నీటి ప్రవాహ రేట్ ని క్యూసెక్లలో కొలుస్తాం. నదిలో ప్రవహించే నీటి ప్రవాహ రేటు క్యూసెక్స్. నదిలో ప్రవహిస్తున్న నీరు మంచి నీరా, ఉపయుక్తకరమైనదా లేదా ఉపయోగకరం కానిదా అని నిర్ధారించడం కోసం బిఓడి టెస్ట్ చేస్తాం. ప్రీవియస్ డిఎస్సిలో అడిగిన ప్రశ్న. బిఓడి అంటే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్. నీటిలో కరిగి ఉన్నటువంటి ఆక్సిజన్ శాతాన్ని బట్టి ఆ నీరు మంచిదా, ఉపయోగకరమైనదా, కలుషితమైన నీరా అని పేర్కొంటాం. ఎక్కువ ఆక్సిజన్ ఉంటే మంచిది, తక్కువ ఆక్సిజన్ ఉంటే నిరుపయోగకరమైనదిగా పేర్కొంటాం. రైట్ సార్. ఆ తరహా ఈ నదులు ఈ విధంగా ప్రవహిస్తూ ఈ రోజు మానవుని యొక్క జీవన విధానంలో అత్యంత కీలక పాత్ర వహిస్తున్నవి. అలాంటి నది వ్యవస్థ దృష్ట్యా అభ్యర్థికి అవగాహన ఉందా లేదా, రేపు పిల్లవానికి చెప్పే స్థాయిలో ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రునికి ఈ నదులపై అవగాహన ఉందా లేదన్న నేపథ్యంతో 5వ తరగతి నుంచి మొదలుకుంటే ఇంటర్మీడియట్ వరకు లింక్ చేసుకుంటూ పాఠ్యాంశాలను ఇచ్చాడు. మరి అలాంటి పాఠ్యాంశాలను మనం సేకరించి సమాచారం దృష్ట్యా తిరిగి మన ఎగ్జామ్ లో ప్రవేశపెట్టే ప్రయత్నం చేయాలి. దాని దృష్ట్యా ఆయన అడుగుతున్నటువంటి నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని నది వ్యవస్థ అనే పాఠ్యాంశం లోపల ఏ ప్రాంతాలు ఎక్కువగా అడుగుతున్నాడు సార్. రైట్ సార్. ఒకటి బాగా గమనించాలి. ఈ నది వ్యవస్థ అనే పాఠ్యాంశాన్ని చదివేటటువంటి నేపథ్యంలో మీరు తప్పకుండా నది వ్యవస్థ, సిస్టమ్ ఆఫ్ రివర్స్ లేదా రివర్ సిస్టమ్ అనే టాపిక్ చదువుతున్నప్పుడు పక్కన మ్యాప్ పెట్టుకోవాలి. రైట్ సార్. ఈ మ్యాప్ నుండే 1 లేదా 2 ప్రశ్నలు వస్తున్నవి. ప్రీవియస్ 2024 డిఎస్సిలో అడిగాడు. ద్వీపకల్ప పీఠభూమిలో జన్మించి ఉత్తరం వైపు ప్రవహిస్తూ గంగా నది వ్యవస్థలో సంకలనం చెందే నదులు ఏవి క్రింది వాటిలో అడిగాడు. ఇదంతా ద్వీపకల్ప పీఠభూమి, పెనిన్సులన్ ప్లాట్యూ. ఈ ద్వీపకల్ప పీఠభూమిలో జన్మించి ఉత్తరం వైపు ఉన్నత భూభాగాల్లో, సో ప్రధానంగా ఈ ద్వీపకల్ప పీఠభూమిలో జన్మించిన నదులలో ఉత్తరం వైపు ఉన్నత భూభాగాల్లో జన్మించిన అన్నాడు. ద్వీపకల్ప పీఠభూమిలో ఉత్తరం వైపు ఉన్నత భూభాగాలు ఏమున్నాయి అంటే, ఇగో ఈ ఉత్తరం వైపు ఉన్నత భూభాగాల్లో వింధ్యా సాత్పుర పర్వతాలు ఉన్నాయి. అలాంటి వింధ్యా పర్వతాలలో జన్మిస్తున్నవి వింధ్యా పర్వతాలు. వింధ్యా పర్వతాలు అనేవి మన దక్షిణ భారతదేశం వైపేమో గోడ మాదిరిగా నిట్రవాళ్ళను కలిగి ఉంటాయి, గోడ మాదిరిగా ఉంటాయి. ఆ ఉత్తర భారతదేశం వైపేమో స్లోప్, వాలు ఎక్కువ మొత్తంలో కలిగి ఉంటాయి. కాబట్టి ఈ వింధ్యా పర్వత ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతున్నటువంటి వర్షపాతం వల్ల జన్మిస్తున్న నదులన్నీ కాస్త ఉత్తర భారతదేశం వైపు ప్రవహిస్తాయి. అలా ద్వీపకల్ప పీఠభూమి యొక్క మొత్తం భూభాగంలో ఉత్తరం వైపున ఉన్నత భూభాగాలు, ఉన్నత మీన్స్ ఎత్తైన, గ్రేటర్. రైట్ సార్. అలా ఎత్తైన భూభాగాల్లో జన్మించి ఉత్తరం వైపు ప్రవహించే నదులలో ప్రధానంగా చెంబల్, బెట్వా, కేన్, సోన్ నదులు ఉన్నాయి. చెంబల్, బెత్వా, కేన్. ఈ చెంబల్ నది యొక్క ఉపనది బనాస్ నది అని పేర్కొంటాం. అదే తరహాల పర్బతి నది అని పేర్కొంటాం. చెంబల్ నది యొక్క ఉపనదులు పర్బతి, దాంతో పాటు బనాస్. ఈ నదులన్నీ కలిసి యమునా నదిలో కలుస్తున్నవి. యమునా నది పోయి మనకి ఇటీవల కాలంలో కుంభమేళ ఉత్సవాలు నిర్వహించినటువంటి ప్రయాగరాజ్ అనే ప్రాంతం వద్ద గంగా నదిలో కలుస్తుంది. అలా పాఠ్యాంశం దృష్ట్యా పటాన్ని ఆధారంగా చేసుకున్న ప్రశ్నలో ద్వీపకల్ప పీఠభూమిలో ఉత్తరం వైపు ఉన్నత భూభాగంలో జన్మించి గంగా నది వ్యవస్థలో సంకలనం చెందే నదులు ఏవయ్యా అంటే మనం చూస్తున్నటువంటి చెంబల్, బెట్వా, కేన్, సోన్ నదులు అనేవి ఇవి ప్రధానమైన నదులు. ఇందులో చెంబల్, బెట్వా, కేన్ నదులు అనేవి ఉత్తరం వైపు ప్రధానంగా ప్రవహిస్తవి. రైట్ సార్. సో వీటిని గమనించే ప్రయత్నం చేయాలి. ఈ చెంబల్ నది పరివాహక ప్రాంతం ప్రీవియస్ కాలంలో అడిగిన ప్రశ్న టెట్ లోపట. చెంబల్ నది పరివాహక ప్రాంతంలో అవనాళికా క్రమక్షయం అధికంగా జరుగుతుంది. అవనాళికా క్రమక్షయం. రైట్ సార్. సో మీకు అందరికీ అర్థమయ్యేట కొంత అవగాహన ఉంటుంది. విక్రమార్కుడు సినిమా చూస్తుంటారు మీరు. రైట్ సార్. చూసిన వాళ్ళైతే, చూడకపోతే ఒకసారి మళ్ళీ చూడండి లాస్ట్ మూమెంట్ లో. సో లాస్ట్ క్లైమాక్స్ లో విక్రమార్కుడు సినిమాలో అనుష్క ఆ పాత్ర దృష్ట్యా ఆమె నెగిటివ్ ఏరియా చెంబల్ ఏరియా అని పేర్కొంటాం. సో 12th ఫెయిల్ సినిమాలో కూడా చెంబల్ ఏరియా నుంచి హీరో వస్తూ ఉంటాడు. రైట్ సార్. ఈ చెంబల్ నది పరివాహక ప్రాంతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. ఇది కంప్లీట్ గా డ్రై ఏరియా, కానీ ఈ ప్రాంతంలో వర్షపాతం వల్ల ఎక్కువ మొత్తంలో నేల కోతకు గురైతా ఉంటుంది. నేల భూమిపైన ఉన్నటువంటి పొర వర్షపాతం వల్ల వరదలు ఎక్కువ మొత్తంలో సంభవించి పైన పొర కొట్టుకుపోవడానికి మృత్తికా క్రమక్షయం అంటాం. మృత్తికా క్రమక్షయం ఎక్కువైనట్టు దాన్ని పటక్రమక్షయం అంటాం. పటక్రమక్షయం అధికమైన దాన్ని ప్రధానంగా గల్లీ అవనాళికా క్రమక్షయం అంటాం. ఈ అవనాళికా క్రమక్షయం ఎక్కువైతే దాన్ని, అంటే పటక్రమక్షయం ఎక్కువైతే వంక క్రమక్షయం అని, వంక క్రమక్షయం ఎక్కువైనప్పుడు దాన్ని అవనాళికా క్రమక్షయం అని. అవనాళికా క్రమక్షయం వల్ల లోతైన గాడులు గనక కనిపిస్తే
దాన్ని గల్లీ క్రమక్షయంగా పేర్కొంటాం. ఇక్కడ మనకి విక్రమార్కుడు సినిమాలో అనుష్క ఒక బేబీని తీసుకొని లాస్ట్ లో హీరోకి వీళ్ళకి మధ్య ఫైటింగ్ అయ్యేటప్పుడు లోపల పరిగెడతా ఉంటుంది. ఆ అనుష్క పరిగెత్తేటటువంటి గాడులు కలిగిన భూభాగాలని చెమ్మల్ నది పరివాహక ప్రాంతంలో చూస్తాం. అలాంటి భూభాగాలని ఇక్కడ గల్లీ క్రమక్షయం చెందిన భూభాగాలుగా పేర్కొంటాం. ఆ తరహా మనకు చెమ్మల్ నది పరివాహక ప్రాంతంలో గల్లీ క్రమక్షయం ఎక్కువ మొత్తంలో వీక్షించదగిన విధంగా వస్తుంటున్నాం. ఈ గల్లీ క్రమక్షయం చెందినటువంటి ఈ భూస్వరూపాలు అంటే చెంబల్ నది అనుష్క పరిగెత్తినటువంటి లోతైన గాడుల రూపంలో నేల కోతకు గురైన నేల మొత్తం కూడా కొట్టుకపోతూ ఈ గంగా నది పరివాహక ప్రాంతంలో పేరుకుపోయిన ఈ ప్రాంతాలన్నీ మైదాన ప్రాంతాలుగా విస్తరించున్నాయి. ఈ రోజు తొలివేద కాలం మలివేద కాలం దృష్ట్యా షోడాశ మహాజనపదాలు అభివృద్ధి చెందడంలో కీరోలు పోషించిన అంశాలలో హిమాలయ పర్వత ప్రాంతాల నుంచి కొట్టుకొచ్చిన మొండుమట్టి క్షేపాలు ఎంతైతే ఉన్నాయో అదే తరహా ఈ ఉత్తరం వైపు ఉన్నత భూభాగాలైన వింధ్యా పర్వత ప్రాంతాల నుంచి కొట్టుకుపోయినటువంటి మొండుమట్టి క్షేపాలు కూడా అంతే ఉన్నాయి. ఆ విధంగా ఈ ఉత్తర భారతదేశంలో ఉన్న ఈ పంజాబ్, హర్యానా, దాంతోపాటు ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి భూభాగాలన్నీ కూడా ఒకప్పుడు గుంత మాదిరిగా ఉండేవి. హిమాలయ పర్వతాలు ఏర్పడ్డప్పుడు మనం రైస్ తీసుకునే ప్లేట్ ఎట్లయితే తక్కువ లోతుకెళ్ళిన గుంత ఉంటుందో ఆ గుంత మాదిరిగా అలాంటి గుంతలోకి హిమాలయ పర్వతాల ద్వారా కొట్టుకొచ్చిన మొండుమట్టి క్షేపాలు ఈ యొక్క వింధ్యాసాత్పుర పర్వతాల్లో జన్మించి ఉత్తరం వైపు ప్రవేశించిన నదుల ద్వారా కొట్టుకుపోయిన ఒండుమట్టి క్షేపాలు పేరుకుపోయి సముద్ర మట్టానికి 500 మీటర్ల కంటే తక్కువ ఎత్తైన భూభాగాన్ని ఉత్తర మైదానం అన్నాం. ఆ ఉత్తర మైదానంలో ఈరోజు జనాభా ఎక్కువ ఉండడానికి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అత్యధిక జనాభా గల రాష్ట్రంగా అభివృద్ధి చెందడానికి, భారతదేశంలో తొలి రాజ్యాల దృష్ట్యా మగధ సామ్రాజ్యం అభివృద్ధి చెందడానికి ప్రధాన పాత్ర వహించినటువంటి నదులు ఈ నదుల దృష్ట్యా ఈ ప్రతిపాదన దృష్ట్యా అభ్యర్థి అవగాహన నిమిత్తమే సమాచారం అవ్వడం జరిగింది. అలా చెంబల్ నది పరివాహక ప్రాంతంలో గల్లీ క్రమక్షయం ఎందుకు జరుగుతుందని ప్రస్తావన, గల్లీ క్రమక్షయం జరిగిన కొట్టుకుపోయిన మొండుమట్టి క్షేపాలు ఎక్కడ పేరుకుపోయినవి, తద్వారా అభివృద్ధి చెందిన రాజ్యాలు, అభివృద్ధి చెందుతున్నటువంటి అంశాలు పర్టికులర్ గా ఈ విధంగా దోహదపడతాయి. రైట్ సార్. దాంతో పాటుగా ఇవే నదుల దృష్ట్యా పాఠ్యాంశంలో నది వ్యవస్థ అనే పాఠ్యాంశం చదువుతున్నప్పుడు మ్యాప్ పాయింటింగ్ ఆధారంగా మొత్తం కవర్ చేసే ప్రయత్నం చేయాలి. దాంతో పాటు ఎప్పుడైనా కూడా హిమాలయ పర్వతాల్లో కొన్ని నదులు జన్మిస్తున్నవి, ద్వీపకల్ప పీఠభూమిలో కొన్ని నదులు జన్మిస్తున్నవి. ద్వీపకల్ప పీఠభూమిలో వర్షపాతం ఆధారంగా చేసుకుని కొన్ని నదులు ప్రవహిస్తవి. కానీ హిమాలయ పర్వత ప్రాంతాల్లో నదులు వర్షపాతంతో పాటు వర్షాలు లేనప్పుడు భారతదేశంలో సంవత్సరం మొత్తం కూడా వర్షం కురవట్లేదు. సార్ సుమారు 7 మాసాల కాలం మాత్రమే వర్షం కురుస్తుంది. మిగతా 5 మాసాల కాలం పాటు వర్షపాతం సంభవించకపోయినా ఇక్కడ మంచు కరిగి నదులు ప్రవహిస్తున్నవి. అలా హిమాలయ పర్వతాల్లో ప్రవహించిన నదులని, వర్షపాతం ఆధారంగా ప్రవహించిన నదులని పరిగణలో తీసుకొని దాంతో పాటు నదులు జన్మించేటటువంటి స్థానాన్ని, ప్రవహిస్తున్నటువంటి కాల పరిమితిని పరిగణలో తీసుకొని హిమాలయ పర్వత నదులను జీవనదులని, ఈ ద్వీపకల్ప పీఠభూమిలో జన్మించే నదులని వర్షపాత నదులని పేర్కొన్నాం. వీటితో పాటుగా మనకి కొన్ని నదులు భూమి అంతర్భాగం గుండా ప్రవహిస్తాయి. వాటిని ఇన్నర్ ల్యాండ్ వాటర్ రివర్స్ అన్నాం, అంతర్వాహిని నదులుగా పేర్కొన్నాం. కొన్ని నదులు ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో జన్మించి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలకు నీటిని తీసుకుపోతున్నాయి. ముఖ్యంగా సింధు నది హిమాలయ పర్వత ప్రాంతాల్లో జన్మించి తారి ఎడారి గుండా నీటి తీసుకుపోతుంది, తారి ఎడారికి నీటిని అందిస్తుంది. దాంతో పాటు పెన్నా నది కర్ణాటక రాష్ట్రంలో నందిదుర్గ కొండలో జన్మించి రాయలసీమ ప్రాంతం గుండా నీటి తీసుకుపోతుంది. ఇలా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో నీటిని సేకరించి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలకు నీటిని చేరవేసే నదులని పరస్థానీయ నదులు అంటారు. ఒక స్థానం నుంచి మరొక స్థానానికి నీటి రవాణా చేసే నదులని పరస్థానీయ, ఎక్సోటిక్ రివర్స్ అని పేర్కొంటాం. అలాంటి నదులు కూడా భారతదేశంలో ఉన్నాయి. అలా నదులు ఈ మ్యాప్ పాయింటింగ్ ఆధారంగా చేసుకొని నదులు జన్మించే విధానం, జన్మిస్తున్నటువంటి ప్రాంతాలని, ప్రవహిస్తున్న కాల పరిమితి ఆధారంగా 4 రకాలుగా డివైడ్ చేసాం. ఇది ఇంటర్మీడియట్ లో కనిపిస్తుంది మనకి. రైట్ సార్. ఈ తరహా మనకు టెక్స్ట్ బుక్ లో అయితే 2 రకాలే ఉంటాయి, వర్షపాత నదులు, హిమాలయ నదులు. హిమాలయ నదులని జీవనదులు అన్నాం, వర్షపాత నదులని ద్వీపకల్ప నదులు అన్నామని. తర్వాత లాస్ట్ పాయింట్ లో భూమి అంతర్భాగం గుండా కొన్ని నదులు ప్రవేశించాయి, వాటిని అంతర్వాహి నదులని. కానీ ప్రాపర్ గా చూస్తే మొత్తం భారతదేశం నదులని జన్మస్థానాల ఆధారంగా, కాల పరిమితి ఆధారంగా 4 రకాలుగా డివైడ్ చేసాం. ఏంటో చూద్దాం. కానీ గమనించండి మిత్రమా, పాఠ్యాంశం నదీ వ్యవస్థ అనే పాఠ్యాంశం చదువుతున్నప్పుడు మాత్రం తప్పకుండా మ్యాప్ ను పక్కన పెట్టుకోవాలి, మ్యాప్ పాయింటింగ్ మొత్తం కూడా గమనించాలి. రైట్ సార్. ఇక్కడ ఉన్నత భూభాగాలు ఎక్కడున్నవి? హిమాలయ పర్వతాలకు దిగువ భాగం ఉన్న ప్రాంతాన్ని ఉత్తర మైదానాన్ని పేర్కొన్నాం. ఉత్తర మైదానాలకు దిగువ భాగాన వింధ్యా పర్వతాలు, సాత్పుర పర్వతాలు దక్షిణ వైపున ప్రాంతాన్ని దక్కన్ పీఠభూమి. ఈ దక్కన్ ప్లాట్యూ పశ్చిమ నుంచి తూర్పునకు వాలి ఉంది. తద్వారా ఇక్కడ ప్రవహించే నదులలో ప్రధానంగా తూర్పు వైపు ఎక్కువ నదులు ప్రవహించినవి, పశ్చిమ వైపు తక్కువ నదులు. పశ్చిమ వైపు ప్రవహించిన నదులు పగులు లోయల గుండా ప్రవహించినవి. ఇక పశ్చిమ కర్మలోనే ఎక్కువ నదులు జన్మిస్తున్నవి. కాబట్టి ఈ నదులు జన్మించే ప్రాంతాల దృష్టి అవగాహన కలిగి ఉండాలి. రైట్ సార్. ఒకటి మ్యాప్ పాయింటింగ్ ఆధారంగా. రెండవది నది యొక్క జన్మస్థానాన్ని పరిగణలో తీసుకోవాలి. జన్మస్థానం. రైట్ సార్. ఈ నది ఎక్కడ జన్మిస్తుందో జన్మస్థానాన్ని పరిగణలో తీసుకునే ప్రయత్నం చేయాలి. రైట్ సార్.
రిమైనింగ్ నది జన్మించింది ఎక్కడ జన్మించిన భారతదేశంలో ప్రవహించిన నదులలో హిమాలయ పర్వతాల్లో జన్మించిన నదులలో కైలాస పర్వత శ్రేణికి ఉత్తరం వైపు ఉన్నటువంటి మానస సరోవరం సరస్సుకి పశ్చిమాన గూర్తాంగుచు లేదా బొకారోచు అనే ప్రాంతం గూర్తాంగుచు లేదా బొకారోచు అనే ప్రాంతం వద్ద సింధు నది జన్మిస్తుంది. తూర్పు వైపున షిమ్ యంగ్ డంగ్ అనే ప్రాంతం వద్ద బ్రహ్మపుత్ర నది జన్మిస్తుంది. ఉత్తరం వైపున అరుణ్ నది జన్మిస్తుంది. ఈ జన్మించేటటువంటి ప్రాంతాల దృష్ట్యా ఇవన్నీ టిబెట్ దేశంలో జన్మిస్తున్నాయి. టిబెట్ పొరుగు దేశంలో జన్మించి మన భారతదేశం గుండా ప్రవహిస్తూ పక్కన ఉన్నటువంటి భారతదేశం సమీపంలో ఉన్న అరేబియా సముద్రంలో తూర్పున ఉన్న బంగాళాఖాతంలో సంకలనం చెందుతున్నవి. రైట్ సార్. అలా ఈ జన్మించిన నదులు పొరుగు దేశంలో జన్మించి మన దేశం గుండా ప్రవహించినప్పుడు అవి మన దేశంలోకి ప్రవేశించే ప్రాంతాలను గుర్తుపెట్టుకోవాలి. ప్రవేశించే ప్రాంతం ముఖ్యంగా ప్రవేశించే ప్రాంతం. ప్రీవియస్ స్టేట్ లో అడిగాడు ప్రశ్న, భారతదేశం గుండా ప్రధానంగా ప్రవహిస్తున్న ఎక్సోటిక్ రివర్ ఈ క్రింది ఏ ప్రాంతంలో ప్రవేశిస్తుంది అని. భారతదేశంలో ప్రధానంగా ప్రవేశించిన ఎక్సోటిక్ రివర్ ఏదంటే ఇండస్ రివర్. దీన్ని సింధు నది అన్నాం. ఎక్సోటిక్ రివర్ అంటే పరస్థాని నది అని అర్థం. రైట్ సార్. ఎక్కువ వర్షపాతం నమోదే ప్రాంతంలో జన్మించి తక్కువ వర్షపాతం నమోదే శుష్క ప్రాంతానికి నీటిని అందించే నదులని పరస్థాని నదులు అంటారు, ఎక్సోటిక్ రివర్స్ అంటాం. అలాంటి సింధు నది టిబెట్ దేశంలోని కైలాస పర్వతానికి ఉత్తరం వైపున మానస సరోవరం సరస్సు సమీపంలో ఉన్న 5180 మీటర్ల ఎత్తున్నటువంటి గూర్తాంగుచు లేదా బొకారోచు అనే ప్రాంతం వద్ద జన్మిస్తుంది. జన్మించిన ప్రాంతంలో దీన్ని సింగి కంబం అనే పేరుతో పిలిచారు. జన్మించిన ప్రాంతం నుంచి సుమారుగా భారతదేశంలోకి లడక్ అనే కేంద్రపాలిత ప్రాంతం వద్ద ఉన్నటువంటి లడక్ అనేటటువంటి కేంద్రపాలిత ప్రాంతం వద్ద భారతదేశంలోకి ప్రవేశిస్తున్నది. రైట్ సార్. ఈ భారతదేశంలోకి ప్రవేశించినటువంటి మన సింధు నది లడక్ అనే కేంద్రపాలిత ప్రాంతం కూడా 709 కిలోమీటర్ల పొడవుతో ప్రవహిస్తూ మనకి ప్రధానంగా దర్దిస్తాన్ అనే ప్రాంతం వద్ద పాకిస్తాన్ లోకి ప్రవేశించి ఈ పాకిస్తాన్ దేశం గుండా ప్రవహిస్తూ అరేబియా సముద్రం వద్ద కరాచీ అనే ప్రాంతంలో సముద్రంలో సంకలనం చెందుతుంది. సింధు నది మొత్తం కూడా 2880 కిలోమీటర్ల పొడవు ప్రవహించిన భారతదేశంలో కేవలం 709 కిలోమీటర్లు మాత్రం లడక్ అనే కేంద్రపాలిత ప్రాంతం గుండా ప్రవేశిస్తుంది. వివరంగా డిస్కస్ చేద్దాం నెమ్మదిగా స్లోగా. కాకపోతే మీకు ఒక జస్ట్ క్లారిఫికేషన్ ఇస్తున్నా. ఇది ప్రవేశించే ప్రాంతం లడక్ అనే కేంద్రపాలిత ప్రాంతం. సింధు నది ఎన్ని రాజకీయ విభాగంలో ప్రవేశిస్తుంది? ప్రీవియస్ ప్రశ్న. కేవలం ఒకే రాజకీయ విభాగం. గతంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అన్నాం, ఇప్పుడు లడక్ అనే కేంద్రపాలిత ప్రాంతం అంటున్నాం. రైట్ సార్. రిమైనింగ్ ఇక్కడ తూర్పు వైపున షిమ్ యంగ్ డంగ్ అనే ప్రాంతం వద్ద జన్మిస్తున్నటువంటి మన యొక్క బ్రహ్మపుత్ర నది. ఈ బ్రహ్మపుత్ర నది జన్మస్థానం వచ్చి షిమ్ యంగ్ డంగ్. ఇది సముద్ర మట్టానికి ఎత్తు ఎక్కువగా ఉన్నప్పుడు ఎత్తైన ప్రాంతాల వద్ద జన్మించే నదిలో నీటికి వేగం ఎక్కువ ఉన్నప్పుడు కోతకు ఎక్కువ గురవుతుంది. ఎక్కువ నేల కోతకు గురైనప్పుడు అందులో పూటిక పేరుకపోతుంది. పూటిక ఎక్కువ పేరుకపోతే వరదలు ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఈ బ్రహ్మపుత్ర నది ద్వారా భారతదేశంలో ఎక్కువగా వరదలు సంభవిస్తుంది. అందుకే భారతీయ నదుల దుఃఖదాయిని అన్నాం. సారో ఆఫ్ ఇండియన్ రివర్స్ గా పిలువబడుతున్న నది బ్రహ్మపుత్ర నది. సన్ ఆఫ్ బ్రహ్మపుత్ర. భారతదేశంలో బ్రహ్మపుత్ర నదికి పురుషుని పేరు పెట్టారు. స్త్రీలతో పోల్చుకుంటే పురుషుడు కొంచెం ఎక్కువ వినాశనానికి కారణమయ్యే అవకాశం ఉంటుంది. గత పూర్వకాలంలో వేదకాలం నాడు కానీ ఉపనిషత్తుల దృష్ట్యా. రైట్ సార్. సో ఇలా బ్రహ్మపుత్ర అనేది ఎక్కువ వరదలకు కారణమవుతున్నది. అలాంటి బ్రహ్మపుత్ర నదికి పురుషుని పేరు పెట్టడం ప్రధాన కారణం అది. సో దాంతో పాటు ఇక బ్రహ్మపుత్ర అనేటటువంటి పేరుతో పిలువబడుతున్నటువంటి ఈ యొక్క నది మనకి షిమ్ యంగ్ డంగ్ అనే ప్రాంతం వద్ద జన్మించి టాంగుపో లేదా సాంగుపో అనే ప్రాంతం గుండా సుమారు 640 కిలోమీటర్ల పొడవు హిమాలయ పర్వతాలకు సమాంతరంగా ప్రవహిస్తుంది. ప్రీవియస్ ప్రశ్న. హిమాలయ పర్వతాలకు సమాంతరంగా బ్రహ్మపుత్ర నది ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తుంది అంటే 640 కిలోమీటర్లు. ఏ పేరుతో పిలువబడుతుంది అక్కడ అంటే టాంగుపో లేదా సాంగుపో అనే పేరుతో. తీరా ఇది బ్రహ్మపుత్ర నది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని జీడే అనే ప్రదేశం వద్ద భారతదేశంలోకి ప్రవేశించి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల గుండా ప్రధానంగా సుమారు 860 సో యాజ్ ఉపనదులను కలుపుకున్నట్టయితే 910 కిలోమీటర్ల పొడవుతో ప్రవహిస్తూ ఈ బ్రహ్మపుత్ర నది బంగ్లాదేశ్ లోకి ఎంటర్ అవుతుంది. బ్రహ్మపుత్ర నది బంగ్లాదేశ్ లో జమునా నది అన్నాం. అప్పటికే గంగా నది బంగ్లాదేశ్ లోకి ఎంటర్ అవుతుంది. గంగా నది బంగ్లాదేశ్ లో ప్రధానంగా చూస్తే పద్మా నది అన్నాం. పద్మా నది ప్లస్ జమునా నది రెండు కలిసిన తర్వాత గెలుండో అనే ప్రదేశం వద్ద మేఘనా అనే పేరుతోటి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ తరహా బ్రహ్మపుత్ర నది యొక్క వరదల వల్ల అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి కజిరంగా నేషనల్ పార్క్ వినాశనానికి ఎక్కువ మొత్తంలో కారణమవుతుంది. తద్వారా అస్సాం దుఃఖదాయిని, సారో ఆఫ్ అస్సాం గా పిలువబడుతున్నది బ్రహ్మపుత్ర నది. ఇలా బ్రహ్మపుత్ర నది ఎక్కడ ప్రవేశిస్తున్నది? అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని జీడే. ఈ జీడే అనే ప్రదేశం గుర్తుపెట్టుకోవాలి. అలా మన దేశంలోకి ప్రవేశించే ప్రాంతాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్రవహిస్తున్నటువంటి రాజకీయ విభాగాలు గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాల గుండా పోతుంది. ఈ నది ఒడ్డున ఉన్న ముఖ్య పట్టణాలను గుర్తుపెట్టుకోవాలి. నది ఒడ్డున ఉన్నటువంటి ముఖ్య పట్టణాలు. మరి ముఖ్య పట్టణాలు అన్ని అంటే అన్ని కాదు,
మన ఎగ్జామ్కి 3 మాసాల ముందు లేదా 6 మాసాల ముందు, 1 సంవత్సరం ముందు బాగా పాపులారిటీ అయినటువంటి ప్రాంతమై ఉండాలి. ఇటీవల కాలంలో కుంభమేళ ఉత్సవాలు నిర్వహించబడ్డవి. 144 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడుతున్న కుంభమేళ ఉత్సవాలు గంగా నది యొక్క ఒడ్డున ప్రధానంగా ప్రయాగ్రాజ్ అంటే గంగా యమున సరస్వతి నది యొక్క సంకలనమైన ప్రయాగ్రాజ్ వద్ద నిర్వహించబడ్డవి. రైట్ సార్. ఈ తరహాలోనే అటీవల కాలంలో హరిద్వార్, రైట్ సార్, అదే తరహా ఉజ్జాయిని పట్నం క్షిప్రా నది ఒడ్డున ఉన్నది, నాసిక్ పట్నం గోదావరి నది ఒడ్డున్నది. ఇలా కుంభమేళ ఉత్సవాలు కానీ లేదా వార్తల్లో ఎక్కువ మొత్తంలో ఇటీవల కాలంలో మనకు ప్రాధాన్యతను ఉద్దేశించి ఏమైనా ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నప్పుడు కానీ ఏమైనా విపత్తులు సంభవించినప్పుడు కానీ వార్తల్లో నిలిచిన అంశాల దృష్ట్యా ఆ నది ఒడ్డున ఉన్న ముఖ్య పట్టణాలను గుర్తుపెట్టుకోవాలి. దాంతో పాటుగా ఈ యొక్క నది ప్రవాహ మార్గాన్ని పరిగణలో తీసుకుంటూ నదికి ఉన్నటువంటి ట్రిబ్యూనరీస్ అంటే ఉపనదులు, ఈ ఉపనదులు కూడా పబ్లిక్ లో బాగా ప్రాచుర్యం పొంది ఉంటే ఎక్కువ మొత్తంలో వార్తా కథనాల్లో నిలిచి ఉంటే వాటికి సంబంధించిన ఉపనదులు గుర్తుపెట్టుకోవాలి. దానితో పాటు ఈ నది సముద్రంలో సంకలనం చెందేటటువంటి ప్రాంతం, ఆ సంకలనం చెందబోయేటప్పుడు ఏర్పడ్డటువంటి సారవంతమైన నేలని డెల్టాలు అంటాం. అలాంటి డెల్టా భూభాగాలు అంతిమ స్థానాలను గుర్తుపెట్టుకోవాలి. ఇలా నది యొక్క జన్మస్థానం, మన దేశం మన రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రాంతం, పొరుగు దేశాలు పొరుగు రాష్ట్రాల్లో జన్మించి ఉంటే మన దేశంలోకి మన రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రాంతాలు, నది ఒడ్డున ఉన్న ముఖ్య పట్టణాలు, సో నదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులు, నదిలో కలిసేటటువంటి ఉపనదులు, నది సముద్రంలో కలిసే అంతిమ స్థానాలు, ఇవి మన పాఠ్యాంశం చదువుతున్నప్పుడు ప్రాపర్ గా పాయింట్అవుట్ చేయాలి. రైట్ సార్. కానీ టెక్స్ట్ బుక్ లో ఇవన్నీ క్లియర్ గా ఇవ్వలేదు, కానీ అడుగుతున్నప్పుడు మాత్రం క్లియర్ గా అడుగుతున్నాడు. రైట్ సార్. గమనించండి మీరు టెక్స్ట్ బుక్ పాఠ్యాంశాన్ని తీసి ప్రీవియస్ 2024 సో మనకు జూలై 18న జరిగిన క్వశ్చన్ పేపర్ ముందు పెట్టుకోండి. భారతదేశానికి ఉత్తరం వైపున ద్వీపకల్ప పీఠభూమిలో ఉన్న ఉన్నత భూభాగంలో జన్మించి గంగానది వ్యవస్థలో సంకలనం చెందే నదుల గురించి ప్రస్తావన క్లియర్ కట్ గా లేదు, కానీ మ్యాప్ పాయింటింగ్ ఆధారంగా చేసుకుంటే ఇది గుర్తొస్తుంది, హ్యాండ్ ఓవర్ అవుతుంది. రైట్ సార్. దాంతో పాటుగా భారతదేశంలో ప్రధానంగా చూసినట్టయితే పగులులో లేకుండా ప్రవహించిన నదులు నర్మదా నది, తపతి నది 2 ఉన్నవి. ఈ తపతి నది పైన ఉకాయ్ ప్రాజెక్ట్ ఉంది, దాంతో పాటుగా కాక్రపార ప్రాజెక్ట్ ఉన్నవి. ఈ 2 ప్రాజెక్టులు డిఎస్సిలో వచ్చినవి. ఈ ప్రాజెక్టు గురించి టెక్స్ట్ బుక్ లో లేదు. తపతి నదిని రామాయణంలో తాపీ నది అనే పేరుతో పిలిచేవారు. అలా తాపీ నది యొక్క ప్రస్తావన వచ్చింది. తపతి నది ఒడ్డున ఉన్న ముఖ్య పట్టణం సూరత్ పట్నం. సూరత్ పట్నం గురించి జీకే పాయింట్ ఆఫ్ లో ప్రశ్న వచ్చింది. రైట్ సార్. ఈ తరహా మనకు ప్రశ్నలు అడుగుతున్నప్పుడు వాటికి సంబంధించిన సమాచారాన్ని ఇక్కడ నుంచి మనం స్వీకరించే ప్రయత్నం చేయాలి. పాఠ్యాంశాల దృష్ట్యా ఎన్సీఆర్టీ బేస్డ్ 2024 సంబంధించిన అంశాల దృష్ట్యా తెలంగాణ మిత్రుల కంటే ఏపీ మిత్రులకు ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంది ఈ పాఠ్యాంశంలో, కానీ తెలంగాణ మిత్రులకు తక్కువ ఉంది. అది గమనించే ప్రయత్నం చేయండి. 10వ తరగతి పాఠ్యాంశం క్షుణ్ణంగా చదవాలి. దాంతోపాటు ఇంటర్మీడియట్ లింక్ చేసుకుని సమాచారాన్ని సేకరించుకోవాలి. రైట్ సార్. సార్ డిఎస్సిని క్రాక్ చేయాలంటే ఇదంతా చేయాలి సార్ అంటే, సార్ డిఎస్సిని క్రాక్ చేయడం అంటే ఒక విధంగా చెప్పాలంటే మన పూర్వజన్మ సుకృతమైనట్టే, ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడడం. రైట్ సార్. ఇక అంత గొప్ప వృత్తిలోకి మీరు వెళ్ళబోతున్నప్పుడు ఈ చిన్న చిన్న కష్టాలు అనుభవించక తప్పదు. అందులో నది వ్యవస్థను తప్పకుండా స్వీకరించాల్సిందే, హ్యాండ్ ఓవర్ చేసుకోవాల్సిందే. మన డిఎస్సి మొత్తం టాపిక్లలో హిస్టరీలో, సివిక్స్లో, ఎకనామీలో, జాగ్రఫీలో కొన్ని టాపిక్స్ తప్పకుండా చదవాల్సి ఉంటుంది. అందులో జాగ్రఫీ పరంగా ఇది ఒక టాపిక్. రైట్ సార్. రిమైనింగ్ వీటిని గమనించే ప్రయత్నం చేయండి సార్. సో ఇక్కడ ఇచ్చిన పాఠ్యాంశాన్ని ఆధారంగా చేసుకుని ఒకసారి నదులకు సంబంధించిన అంశాల దృష్ట్యా మన వాళ్ళు పాఠ్యాంశంలో ఏమన్నారు ఒకసారి చూసే ప్రయత్నం చేయండి సార్. ఎస్, క్లియర్ గా కనిపిస్తుందా? వాయిస్ క్లియర్ ఉందా సార్? నా పని నేను పెట్టుకున్నా, మీ పని మీరు పెట్టుకున్నారా? రైట్ సార్. ఎస్, మీరు బాగా టైపింగ్ చేస్తారు సార్, టైపింగ్ బాగా చేస్తున్నారు. ఈ టైపింగ్ బాగా చేసే వాళ్ళు ఎవరైతే మిత్రులు ఉన్నారో ఒకసారి నాకు ఫోన్ చేయండి సార్. జస్ట్ మన దగ్గర కూడా టైపింగ్ చేసే వాళ్ళు చాలా తక్కువ మొత్తంలో ఉన్నారు. మన టెస్ట్లు టైప్ చేయడానికి కొంచెం ఆలస్యం అవుతుంది కాబట్టి అదేదో మీరు నిర్వర్తిస్తే కొంచెం బాధ్యతాయుతంగా వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్కి మీరు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. రైట్ సార్. ఎస్, మీరు చాలా మంచోళ్ళు కదా. రైట్ సార్. ఎస్ మిత్రమా, క్లియరేనా? అయ్యా, నదుల యొక్క దినోత్సవము ప్రతి సంవత్సరం సెప్టెంబర్ చివరి ఆదివారం నదుల దినోత్సవంగా పేర్కొంటాం. ఇక నదిలో ప్రవహించే నీటికి సంబంధించిన నీటి దినోత్సవాన్ని మార్చి 22వ తేదీ రోజు నిర్వహిస్తారు. మార్చి 22వ తేదీని ప్రపంచ నీటి దినం అంటాం. ఇది 1993 ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో మనకి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ 2024కు సంబంధించినటువంటి మార్చ్ 22 నీటి దినోత్సవం యొక్క ట్యాగ్ ఉంటుంది. ట్యాగ్. రైట్ సార్. సో ఆ ట్యాగ్ ని పరిగణలో తీసుకున్నట్లయితే సో బ్రిడ్జింగ్ ద వాటర్ ఫర్ సస్టైనబుల్ అంటే బ్రిడ్జింగ్ ద వాటర్ ఫర్ పీస్ఫుల్ అండ్ సస్టైనబుల్ ఫ్యూచర్ అని చెప్పేసి బ్రిడ్జింగ్ ద వాటర్ సో పీస్ఫుల్ అండ్ సస్టైనబుల్ ఫ్యూచర్ అనేటటువంటి ఒక కొటేషన్ తోటి మన వాళ్ళు 2024 మార్చ్ 22 ప్రపంచ నీటి దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. రైట్ సార్. ఇక్కడ మన భూమి ఉపరితలంపై ప్రవహించేటటువంటి నదుల దృష్ట్యా భారతదేశంలో ఉన్నటువంటి నదులని 2 రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి జన్మస్థానం ఆధారంగా చేసుకొని, కాల పరిమితిని ఆధారంగా చేసుకొని ఒక రకంగా డివైడ్ చేస్తే,
1977లో ఏర్పాటు చేసినటువంటి కేఎల్ రావు కమిటీ సూచనల మేరకు కూడా నదులని 2 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఆ తరహా నదుల యొక్క విభజన, దాంతో పాటు ఒక్కొక్క నది గురించి వీడియో రూపంలో మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇది గమనించే ప్రయత్నం చేయండి. రైట్ సార్? ఎస్. టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ సూపర్ ఛాలెంజ్ బ్యాచ్ తో పాటు టెస్ట్ సిరీస్ కోర్స్ లో ఉంటుంది మిత్రమా. టెస్ట్ సిరీస్ కోర్స్ లో ఉంటుంది, సూపర్ ఛాలెంజ్ బ్యాచ్ వాళ్ళకు ఉంటుంది టెస్ట్ ఎక్స్ప్లెనేషన్. రైట్ సార్? ఎస్ సార్, క్లియరా? రైట్ మిత్రమా. ఎస్ మిత్రమా, పీడిఎఫ్ ఉంటుంది మిత్రమా, పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను. కానీ మీరు పీడిఎఫ్ అందరికి షేర్ చేస్తున్నారు బా. రైట్ సార్, పీడిఎఫ్ మీకు ప్రొవైడ్ చేస్తాను. బోర్డు మీద తీసుకున్న పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. భారతదేశం నదులు, నీటి వనరులు అనేటటువంటి గీట ఒక టాపిక్ ఒకసారి గమనిస్తే ఎస్ మిత్రమా కొంచెం క్లియర్ గా కనబడుతుందా? రైట్ సార్, జస్ట్ సింపుల్ చూపెట్టడం కోసమే తీసాను మీకు. రైట్ సార్, ఒక్కసారి గమనించండి సార్. భారతదేశంలో ఉన్న నదీ జల వ్యవస్థ 3 భౌతిక అంశాలకు అనుగుణంగా ఏర్పడ్డది అని. రైట్ సార్, ఒకటి హిమాలయ పర్వతాలు, రెండవది భారతదేశ నదీ వ్యవస్థకు పుట్టుక గల ఆధారాలు 2 రకాలు ఉన్నాయని ప్రస్తావన చేశారు. రైట్ సార్, ఇగో ఈయన ఇచ్చినటువంటి పాఠ్యాంశంలోని ప్రతిపాదన ఒకసారి పరిగణలో తీసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి గమనించి మిత్రమా, భారతదేశంలో ఉన్నటువంటి మన యొక్క నదులని ప్రాపర్ గా గమనిస్తే జన్మస్థానాలను ఆధారంగా చేసుకొని, నీటి సంవత్సర కాలాన్ని ఆధారంగా చేసుకొని నదులని ప్రధానంగా 4 రకాలుగా డివైడ్ చేసాం. టెక్స్ట్ బుక్ లో 2 రకాలు కనిపిస్తవి, చివరికి పోతే 3 రకాలు కనిపిస్తవి. కానీ మొత్తంగా అయితే మనకు 4 రకాలు ఉంటాయి. నదులను మొత్తంగా 4 రకాలుగా డివైడ్ చేశారు. రైట్ సార్, అందులో ఒకసారి గమనించండి సార్. మనకు హెడ్డింగ్ నుంచే క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. హెడ్డింగ్స్ నుంచే, టైటిల్ నుంచే క్వశ్చన్స్ వస్తాయి సార్. ఇక్కడ పాఠ్యాంశాలు గమనించండి. కొన్ని పాఠ్యాంశాలు సబ్ హెడ్డింగ్స్ గుర్తు పెట్టుకున్నా కూడా ఆల్మోస్ట్ మన క్వశ్చన్ కాన్సెప్ట్ పెట్టచ్చు. ఢిల్లీ సుల్తాన్ల గురించి చదువుతున్నాం. ఢిల్లీ సుల్తాన్ గురించి చదువుతున్నప్పుడు మొత్తం ఒక్కొక్క సుల్తాన్ గురించి చదవకపోయినా ఢిల్లీ సుల్తాన్ల యొక్క వరుస క్రమం గుర్తు పెట్టుకున్నా ఒక క్వశ్చన్ ఆన్సర్ తెలిసే అవకాశం ఉంటుంది. రైట్ సార్, ఇక్కడ కూడా నదీ వ్యవస్థకు సంబంధించిన అంశాలలో, అసలు నదీ వ్యవస్థకు సంబంధించిన అంశాలలో నదుల యొక్క విభజన గురించి తెలుసుకుంటే ఒక క్వశ్చన్ ఆన్సర్ పెట్టొచ్చు. రైట్ సార్, గమనించండి మిత్రమా, నదులను 4 రకాలుగా విభజించాం. అందులో ఒకటి జన్మస్థానాన్ని ప్రాపర్ గా తీసుకున్నాం. దాంతో పాటుగా కాల పరిమితిని ఆధారంగా చేసుకున్నాం. రైట్ మిత్రమా, గమనించాలి. జన్మస్థానం, కాల పరిమితి. కాల పరిమితిలో మనందరికీ తెలుసు ఏప్రిల్ 1 నుంచి మొదలుకొంటే ప్రధానంగా మార్చ్ 31 వరకు ఈ యొక్క కాలాన్ని ఆర్థిక సంవత్సరం అని పేర్కొంటారు. ఏమంటారు విన్నో? ఆర్థిక సంవత్సరంగా పేర్కొంటారు. రాజు ఉన్నారా? రాజు గారు కానీ, ప్రభాకర్ గారు కానీ, లైవ్ లో ఉన్న మిత్రులంతా కూడా. రైట్ సార్, ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఉన్న కాలాన్ని ఫైనాన్షియల్ ఇయర్ గా లేదా ఆర్థిక సంవత్సరంగా పేర్కొంటాం. అందరికీ మనకు తెలుసు. రైట్ సార్, గిద్దెలకు పొందుతారు అని. ఈ జనవరి 1 నుంచి మొదలుకొంటే డిసెంబర్ 31 మధ్య ఉన్న కాలాన్ని ఆంగ్ల సంవత్సరంగా పేర్కొంటారు. ఏ సంవత్సరం అంటే సార్? ఆంగ్ల సంవత్సరం. ఇది కూడా తెలుసు సార్. ఈ డిసెంబర్ 31 అయితే మా అందరికీ తెలుసు సార్ అని చెప్పేసి అంటారు మీరు. రైట్ సార్? ఎస్, జనవరి 1 నుంచి డిసెంబర్ 31 ఉన్న కాలాన్ని ఏమన్నా సార్? ఆంగ్ల సంవత్సరం అంటాం. అదే మాదిరిగా భారతదేశంలో జల విజ్ఞాన సంస్థ రూర్కీలో ఉన్నది. జల విజ్ఞాన సంస్థ, జాతీయ జల విజ్ఞాన సంస్థ రూర్కీలో ఉంది. ఆ యొక్క భారతదేశ జాతీయ జల విజ్ఞాన సంస్థ చెప్తుంది, అయ్యా భారతదేశంలో జూన్ 1 నుంచి మే 31 మధ్య ఉన్న కాలాన్ని నీటి సంవత్సర కాలంగా పేర్కొంటాము అని, వాటర్ ఇయర్ గా పేర్కొంటారు. రైట్ సార్, ఇగో ఈ నీటి సంవత్సర కాలం మొత్తము ప్రవహించే నదులని, నీటి సంవత్సర కాలం మొత్తము ప్రవహించే నదులు, నీటి సంవత్సర కాలంలో కొంతకాలం ప్రవహించే నదులు. రైట్ సార్, నీటి సంవత్సర కాలంలో మొత్తము ప్రవహించే నదులై ఉండాలి. ఆ మొత్తము ప్రవహించే నదులు భారతదేశంలో ఎక్కడైతే జన్మిస్తున్నాయో వాటి జన్మస్థానాన్ని ఆధారంగా చేసుకుని వాటి జీవ నదులు అన్నాం. మరి భారతదేశంలో నీటి సంవత్సర కాలం మొత్తం కూడా వర్షాలు లేవు. భారతదేశంలో కేవలం 7 మాసాలు మాత్రమే వర్షాలు ఉన్నాయి. అందులో ఒకసారి గమనిస్తే భారతదేశానికి ఉత్తరం వైపున హిమాలయ పర్వత ప్రాంతాల్లో జన్మించి, భారతదేశానికి ఉత్తరం వైపున హిమాలయ పర్వత ప్రాంతాల్లో జన్మించి నీటి సంవత్సర కాలం మొత్తము ప్రవహించే నదులనే ఈ రోజు మనం జీవ నదులు అని పేర్కొన్నాం. ఏమన్నా సార్? జీవ నదులు. వీటిని హిమాలయ పర్వతాల్లో జన్మిస్తున్నాయి కాబట్టి వీటిని హిమాలయ నదులు అని పేర్కొన్నాం. హిమాలయ రివర్స్ లేదా లైఫ్ టైం రివర్స్ అని పేర్కొన్నాం. నీటి సంవత్సర కాలం మొత్తము ప్రవహిస్తూ హిమాలయ పర్వతాల్లో జన్మించే వాటిని జీవనదులు లేదా హిమాలయ నదులు అని పేర్కొన్నాం. ఇలా ఒక రకం టైప్ ఆఫ్ రివర్స్. రెండవది ద్వీపకల్ప పీఠభూమిలో జన్మించి నీటి సంవత్సర కాలంలో కొంతకాలం మాత్రమే ప్రవహించే నదులని వీటిని ద్వీపకల్ప నదులు అని పేర్కొన్నారు. ఏమన్నారు సార్? ద్వీపకల్ప నదులు. ఇవి కొంతకాలం మాత్రమే ప్రవహిస్తున్నాయి, కానీ దేని ఆధారంగా ప్రవహిస్తున్నవి? వర్షపాతం ఆధారంగా ప్రవహిస్తున్నాయి కాబట్టి వీటిని వర్షాధార నదులు అని పేర్కొన్నారు. ఏమన్నారు సార్? వర్షాధార నదులు. అలా ద్వీపకల్ప నదులు లేదా వర్షాధార నదులని సెకండ్ టైప్ గా డివైడ్ చేయడం జరిగింది. క్లాసిఫికేషన్ ఆఫ్ రివర్స్. సో ఇక్కడ గమనిస్తే ఒకటి జీవ నదులు లేదా హిమాలయ నదులు, రెండవది ద్వీపకల్ప నదులు లేదా వర్షాధార నదులు అని పేర్కొన్నాం.
మూడవది భూమి అంతర్భాగం గుండా పోతున్నవి, అలాంటి వాటిని అంతర్వాహిని నదులు అని పేర్కొన్నారు. భూ అంతర్వాహిని నదులు లేదా ఇన్నర్ ల్యాండ్ వాటర్ రివర్స్ అని పేర్కొన్నారు. ఇన్నర్ ల్యాండ్ వాటర్ రివర్స్. మరికొన్ని నదులని ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతంలో జన్మించి తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలకు నీటిని రవాణా చేసే నదులని పరస్థానీయ నదులు అని పేర్కొన్నారు. వీటిని ఎక్సోటిక్ రివర్స్ అన్నారు. ఎక్సోటిక్ రివర్స్ లేదా పరస్థానీయ నదులు. రైట్ సార్. ఇలా మొత్తం భారతదేశంలో నదులని 4 రకాలుగా డివైడ్ చేశారు ప్రాపర్ గా. రైట్ సార్. కానీ మనకు టెక్స్ట్ బుక్ లో ఈ రెండింటి గురించి ఎక్కువ ప్రస్తావన ఉంటుంది. హిమాలయ నదులు, వాటిని జీవనదులు అంటాం, ద్వీపకల్ప నదులు, వీటి వర్షపాత నదులు అంటాం. ఈ రెండింటి గురించి ప్రస్తావన ఉంటుంది. చివరగా కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అంతర్వాహిని నదుల గురించి. ఉత్తర భారతదేశంలో గగ్గర్ నది, లూని నది, బాణి నది. మన టెట్ లో వచ్చింది తెలంగాణ మిత్రులకి, ఏపీలో కూడా వచ్చింది ప్రధానంగా టెట్ లో. రైట్ సార్. తారు ఎడారి గుండా ప్రధానంగా ప్రవహించే నదిని లూని నది అని పేర్కొన్నాం. ఈ లూని నదిని భారతదేశంలో ఒక అంతర్వాహిని నదిగా పేర్కొంటాం. ఒక నది పర్వత ప్రాంతాలు, కొండ ప్రాంతాల్లో జన్మించి సముద్రంలో సంకలనం చెందకుండా మధ్యలోనే ఏదైనా ఒక సరస్సులో కానీ ఏదైనా ఒక విశాలవంతమైన భూభాగంలో అంతర్లీనమైపోతే వాటిని అంతర్వాహిని నదులుగా పేర్కొనొచ్చు. రైట్ సార్. ఆ తరహా భూ అంతర్వాహిని నదులని, ఎక్సోటిక్ రివర్స్ అని, ద్వీపకల్ప నదులని, జీవనదులని పేర్కొన్నాం. కానీ మొన్న రీసెంట్ డిఎస్సిలో ఒక ప్రశ్న వచ్చింది. రైట్ సార్. సో మీరు ఒక రెస్పాన్స్ షీట్ ఓపెన్ చేస్తే తెలంగాణ మిత్రులకు కనిపిస్తాయి మిత్రమా. సో డేట్ అంత గుర్తులేదు, మామూలుగా 29th రోజు అనుకుంటా, జూలై 29th రోజు అనే సెగ్మెంట్ లో వచ్చింది. ఈ మొత్తం నదులలో తక్కువ వయసున్న నదులేవి, ఎక్కువ వయసున్న నదులేవి. రైట్ సార్. అందులోనే పూర్వవర్తిత్వ రకానికి చెందిన నదులేవి, అంతర్వర్తిత్వ రకానికి చెందిన నదులేవని. రైట్ సార్. అంతర్వర్తిత్వ, పూర్వవర్తిత్వ, తక్కువ వయసున్నవి, ఎక్కువ వయసున్నవని ప్రస్తావన చేశారు. గమనించాలి మిత్రమా. హిమాలయ పర్వతాలు అనేవి ఎంటైర్ మన భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపాన్ని 6 భాగాలుగా డివైడ్ చేశాం కదా. లాస్ట్ టైం ప్రీవియస్ క్లాస్ లో మీకు ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను, మన క్లాస్ లో డిస్కస్ చేశాం. హిమాలయ పర్వతాలని సరే భారతదేశం యొక్క మొత్తం నైసర్గిక స్వరూపాన్ని 6 భాగాలుగా డివైడ్ చేశాం. 6 భాగాలు ఉన్నవి. ఏంటి సార్? నైసర్గిక స్వరూపం. ఈ నైసర్గిక స్వరూపంలో అంటే ఐ మీన్ ఫిజికల్ సెట్టింగ్స్ ఆఫ్ ఇండియాలో ప్రధానంగా గమనిస్తే ఒకటి హిమాలయ పర్వతాలు. రైట్ సార్. హిమాలయ పర్వతాలు. రెండవది ఉత్తర మైదానాలు, వీటిని బృహత్తర మైదానాలు అంటాం. వీటిని గంగా, సింధు, బ్రహ్మపుత్ర మైదానం అంటాం. మూడవది ద్వీపకల్ప పీఠభూమి, పెనిన్సులన్ ప్లాట్యూ అన్నాం. రైట్ సార్. నాలుగవది గమనిస్తే తీర ప్రాంతాలు, కోస్టల్ ప్లేన్స్, తీర ప్రాంతాలు అన్నాం. ఐదవది గమనిస్తే ఎడారులు అన్నాం. రైట్ సార్. ఈసారి మీరు డిఎస్సి క్రాక్ చేయకపోతే మీ అందరిని ఇక్కడ తీసుకుపోతాం. రైట్ సార్. నెక్స్ట్ 6th వన్ గమనిస్తే దీవులు అని పేర్కొన్నాం. ఏమన్నా సార్? దీవులు. ఇలా 6 భాగాలు ఉన్నాయి. ఈ 6 భాగాలలో అత్యంత వయసు ఉన్నటువంటి భూభాగం. రైట్ సార్. మన భారతదేశం యొక్క మొత్తం భూభాగంలో అత్యధిక వయసున్న భూభాగం ద్వీపకల్ప పీఠభూమి. రైట్ సార్. కాబట్టి ద్వీపకల్ప పీఠభూమిలో ప్రవహించే నదులు కానీ, ద్వీపకల్ప పీఠభూమిలో జన్మించి ప్రవహిస్తున్న నదులన్నీ కూడా ఎక్కువ వయసున్నవి అని అర్థం. రైట్ సార్. కాబట్టి ఎక్కువ వయసున్న వాళ్ళని బ్రాకెట్ లో మీ పేరు రాసుకోండి, వృద్ధులు అంటారు. రైట్ సార్. కాబట్టి వీటిని వృద్ధాప్య నదులు అనే పేరుతో ప్రస్తావిస్తాం. ఏమంటాం విన్నో? వృద్ధాప్య నదులు అనే పేరుతో ప్రస్తావిస్తాం. వీటితో పోల్చుకుంటే మనకు గోండ్వానా భూభాగము, అంగారక భూపలకలు రెండూ కూడా టెరిషరీ యుగంలో 2 విభిన్న చలనాలు చేస్తూ, వ్యతిరేక చలనాలు చేస్తూ దగ్గరగా వచ్చి ఆయన చెప్పిండు మహానుభావుడు పలక విరూపకారక సిద్ధాంతం దృష్ట్యా. ఆ 2 పలకలు వచ్చి దగ్గరగా వచ్చి ఢీకొట్టడం వల్ల ఈ టెత్తి సముద్ర అడుగు భాగంలో ఉన్నటువంటి మన అవక్షేపి శిలతో కూడుకున్న అడుగుతనం కాస్త ఉపరితలానికి ఉద్భవించి మన దేశానికి ఉత్తరం వైపున ఎత్తైన భూభాగాలు ఏర్పడ్డాయి సార్. ఆ ఎత్తైన భూభాగాలు మధ్య ఆసియా ప్రాంతం. నోట్ దిస్ పాయింట్. జనవరి 12th రోజున టెట్ ఎగ్జామ్ వచ్చింది. మధ్య ఆసియా ప్రాంతము, నాట్ పశ్చిమాసియా, ఉత్తరాసియా, మధ్య ఆసియా ప్రాంతం నుంచి చూసిన శీతల గాలులని అడ్డుకోవడం వల్ల ఈ ఎత్తైన భూభాగాలు మొత్తం మంచుతో కప్పబడి ఉన్నాయి. ఎలా కప్పబడినాయి సార్? మంచుతో కప్పబడి ఉన్నాయి. ఈ తెల్లడిదంతా మంచే కనిపిస్తుంది సార్. రైట్. తెల్లడిదంతా మంచు. రైట్ సార్. ఇలా మంచుతో కప్పబడ్డ ఈ భూభాగాలని ప్రధానంగా మంచు యొక్క ఆవాసాలు అన్నాం. రైట్ సార్. గట్టి ఎట్లా అంటారు సార్ అంటే, రైట్ సార్, ఇప్పుడు దేవుని యొక్క ఆవాసాన్ని ఏమన్నాం సార్? దేవాలయము అన్నాం. దేవుని యొక్క ఆవాసాన్ని దేవాలయం అన్నట్టుగా మంచు యొక్క ఆవాసం, మంచుని హిమము అన్నాం. వాటి ఆవాసాలని హిమాలయాలు అన్నాం. అలా హిమాలయాలు ఏర్పడ్డవి. ఈ హిమాలయాలు ద్వీపకల్ప పీఠభూమి కంటే తర్వాత ఏర్పడ్డవి. కాబట్టి తక్కువ వయసున్నవి. తక్కువ వయసున్న వాళ్ళని ఏమంటారు? బ్రాకెట్ నా పేరు రాయండి, యవ్వనం లేదా యువకులు. రైట్ మిత్ర, యంగెస్ట్. రైట్ సార్. కాబట్టి వీటిని యవ్వన నదులు అని పేర్కొన్నాం. ద్వీపకల్ప పీఠభూమిలో ప్రవహించిన నదులని వృద్ధాప్య నదులు అంటాం.
ఈ హిమాలయ పర్వతాల్లో జన్మించిన నదులని యవ్వన నదులు అనే పేరుతో ప్రస్తావిస్తాం. ఏ నదులు అంటాం సార్? యవ్వన నదులు అనే పేరుతోటి పిలవడం జరుగుతుంది. రైట్ మిత్రమా. ద్వీపకల్ప పీఠభూమిలో ప్రవహించిన పురాతనమైన నదులు, ఎక్కువ వయసున్నవి వృద్ధాప్య నదులు. హిమాలయ పర్వతాల్లో జన్మించిన నదులు తక్కువ వయసున్నవి, ప్రధానంగా వీటిని యవ్వన నదులు అనే పేరుతో పిలుస్తున్నాం. రైట్ సార్. ఇవి రెండు రకాలుగా వీటిని క్లాసిఫైడ్ చేశారు మళ్ళీ తిరిగి. రైట్ సార్. ఇందులో ఇంకొక ప్రతిపాదన, ఈ హిమాలయ పర్వతాలు ద్వీపకల్ప పీఠభూమిలో నదులని భూమి యొక్క నిర్మాణాన్ని పరిగణలో తీసుకొని హిమాలయ పర్వతాలు అభివృద్ధి చెందక ముందే, హిమాలయ పర్వతాలు ఏర్పడక ముందే గోండవానా భూభాగంలో అంతర్భాగమైన మన ద్వీపకల్ప పీఠభూమి దృష్ట్యా మనకి ఇక్కడ చూస్తున్నటువంటి సింధు నది, అదే మాదిరిగా సట్లేజ్ నది, బ్రహ్మపుత్ర నది, అరుణ్ నది, సింధు, సట్లేజ్, బ్రహ్మపుత్ర, అరుణ్ నదులనే ఉండేవట. రైట్ సార్. హిమాలయ పర్వతాలు ఏర్పడక ముందుకే కైలాస పర్వత శ్రేణి ఉన్నది, శివపార్వతుల యొక్క నివాసం. ఆ కైలాస పర్వత శ్రేణికి ఉత్తరం వైపున మానస సరోవరం సరస్సు ఉన్నది, ఈ దేవుళ్ళు ఆచరించేటువంటి నేపథ్యం. రైట్ సార్. అలాంటి ఈ యొక్క కైలాస పర్వత ఉత్తరం వైపు ఉన్నటువంటి మానస సరోవరం సరస్సు వద్ద సింధు నది, బ్రహ్మపుత్ర నది, అరుణ్ నది, సట్లేజ్ నది అనేవి మన హిమాలయ పర్వతాలు ఏర్పడకంటే ముందే 150 కోట్ల సంవత్సరాలకు ముందే ఈ యొక్క నదులు ఉండేవట. రైట్ సార్. కాబట్టి ఈ నదులని హిమాలయ పర్వతాల కంటే పూర్వమే ఉన్న నదులు కాబట్టి వీటిని హిమాలయ పర్వత పూర్వవర్తిత్వ నదులు అన్నాం. ఈ నదులు ఉన్న తర్వాత ఈ భూభాగాలు కాస్త ఉద్భేదనం జరిగి మనకి ఈ భూస్వరూపాలని హిమాలయ పర్వతాలకు అవతల వైపున ఉత్తరం వైపున అభివృద్ధి చెందాయి. తద్వారా హిమాలయ పర్వతాల కంటే పూర్వమే ఉన్న నదులని పూర్వవర్తిత్వ రకానికి చెందిన నదులని పేర్కొంటాం. తదుపరి తర్వాత హిమాలయ పర్వతాలు ఏర్పడిన తర్వాత మంచు కరిగి గంగా నది, వాటి జీవనదులు, ఉపనదులు, గంగా నది వాటి యొక్క ఉపనదులు, బ్రహ్మపుత్ర నదికి సంబంధించిన కొన్ని ఉపనదులు, ఇవి ప్రధానంగా జన్మిస్తూ ప్రవేశిస్తాయి. వీటిని హిమాలయ పర్వతాలు అభివృద్ధి చెందిన తర్వాత ఏర్పడి ప్రవేశిస్తున్నాయి కాబట్టి వీటిని అంతర్వర్తిత్వ నదులని పేర్కొన్నాం. హిమాలయ పర్వతాల కంటే పూర్వమే ఉంటే వాటిని పూర్వవర్తిత్వ నదులు అంటాం, తర్వాత ఉంటే వాటిని అంతర్వర్తిత్వ నదులుగా పేర్కొంటాం. రైట్ సార్. ఎస్. రైట్ మిత్రమా, ఇస్ ఇట్ క్లియర్? రైట్. ఈ తరహా మనకి హిమాలయ నదులు వీటిని ప్రధానంగా పూర్వవర్తిత్వ నదులు, అంతర్వర్తిత్వ నదులుగా క్లాసిఫైడ్ చేసాం. హిమాలయ నదుల జీవనదులని పేర్కొన్నాం, యంగెస్ట్ రివర్స్ అని పేర్కొన్నాం. ద్వీపకల్ప నదులని ప్రధానంగా వృద్ధాప్య నదులు లేదా పురాతన నదులని పేర్కొన్నాం. మొత్తం భారతదేశ నదులను 4 రకాలు డివైడ్ చేసాం. అందులో హిమాలయ నదులు తిరిగి మళ్ళీ సింధు నది వ్యవస్థ, గంగా నది వ్యవస్థ, బ్రహ్మపుత్ర నది వ్యవస్థలుగా డివైడ్ చేసాం. సో ఇక్కడ జీవనదులకు సంబంధించి, హిమాలయ నదులకు సంబంధించి ప్రశ్నలు లేకుండా ప్రశ్నపత్రం ఉండట్లేదు కాబట్టి పర్టికులర్ గా క్షుణ్ణంగా అబ్జర్వేషన్ లో తీసుకోవాలి. మ్యాప్ పక్కన పెట్టుకొని జన్మించే స్థానం నుంచి అంతమయ్యే స్థానం వరకు ఒకసారి మ్యాప్ లో చూసుకుంటూ తర్వాత చదివే ప్రయత్నం చేయండి, ప్రాపర్ గా హ్యాండ్ ఓవర్ అవుతుంది. రైట్ సార్. రిమైనింగ్ ఇదే తరహాలో ఉన్న ఈ నదులని తిరిగి మన వాళ్ళు మళ్ళీ 1977లో 1977 సంవత్సరంలో కేఎల్ రావు కమిటీని నియమించారు. కేఎల్ రావు కమిటీ. ఈయన అయ్యా దేశ భూభాగంలో జనాభా రోజు రోజుకి పెరుగుతుంది, కానీ నీటి యొక్క వినియోగం అనేది కూడా పెరుగుతుంది, కానీ నీటి లబ్ధి అనేది తక్కువ అవుతుంది. మరి ఎంతవరకు నీటి లబ్ధి తగ్గుతుంది, ఎంతవరకు నీటి లబ్ధి పెరుగుతుంది, అంటే నీటి యొక్క వినియోగం పెరుగుతుంది, నీటిని ఏ విధంగా మనం సంరక్షించుకోవాలనే నేపథ్యాన్ని పరిగణలో తీసుకొని జాతీయ జల విజ్ఞాన సంస్థ, అంటే అప్పుడు జాతీయ జల విజ్ఞాన కేంద్రం ఏదైతే ఉందో అది కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఆధ్వర్యం ఉండేది, అప్పటి వరకు ఏర్పడలేదు. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వాళ్ళ సూచనల మేరకు కేఎల్ రావు కమిటీని నిర్మించుకున్నారు. కేఎల్ రావు కమిటీ చెప్పింది, అయ్యా భారతదేశంలో రోజు రోజుకి జనాభా పెరుగుతుంది, అప్పటికే 1971 జనాభా లెక్కలను ఆధారంగా చేసుకుని నియోజకవర్గాల పునర్విభజన చేసుకున్నాం. రైట్ సార్. సో అలా 1971లో వచ్చిన పాపులేషన్ పరిగణలో తీసుకొని దేశంలో రోజు రోజుకి నీటి వనరుల యొక్క లభ్యత తరుగుదల, నీటి వినియోగం అనేది పెరుగుదల జరుగుతుంది. రెండింటి మధ్య సమతుల్యం లేకపోతే రేపు భవిష్యత్తులో భారతదేశంలో నీటి కొరత వచ్చే అవకాశం ఉంటుంది. మరి భారతదేశంలో నదుల ద్వారా నీరు ఏ విధంగా లబ్ధి చేకూరుతుందనే విషయం తెలుసుకోవడం కోసం దేశంలో నదులని వాటి యొక్క పరివాహక ప్రాంతాన్ని ఆధారంగా చేసుకుని 3 రకాలుగా డివైడ్ చేశారు. ఎన్ని రకాలు డివైడ్ చేశారు సార్? 3 రకాలుగా కేఎల్ రావు కమిటీ డివైడ్ చేసింది. అందులో ఒకటి గమనించినట్లయితే భారీ తరహా నదులు అన్నారు. ఏమన్నా సార్? భారీ తరహా నదులు గమనించాలి. ఇక్కడ ఒక నది కొండ ప్రాంతాలు, పర్వత ప్రాంతాల్లో జన్మిస్తుంది. కొండ ప్రాంతాలు, పర్వత ప్రాంతాల్లో జన్మిస్తుంది. ఈ జన్మించినటువంటి ప్రాంతం గుండా మనకి నది జన్మించిన తర్వాత చిన్న చిన్న అంటే రీల్స్ రూపంలో, చిన్న చిన్న పాయల రూపంలో నది జన్మించి ఒక పెద్ద పాయగా మారుతుంది. ఈ పెద్ద పాయగా ప్రవేశించిన ఈ నది ప్రధానంగా మైదాన ప్రాంతంలోకి ప్రవేశించి ఇలా ప్రయాణిస్తున్నప్పుడు దీనిలో ఒండుమట్టి క్షేపాలు ఎక్కువైన తర్వాత ఈ నది చీలికలుగా విడిపోయి తిరిగి సముద్రంలో సంకలనం చెందుతుంది. రైట్ సార్.
ఇలా సముద్రంలో కలుస్తుంది ఓవరాల్ గా నది ప్రవాహ మార్గం. అందులో వేరే ఇతర ప్రాంతాల నుంచి కూడా కొన్ని నదులు వచ్చి సంకలనం చెందుతాయి. రైట్ సార్. ఇలా నదులు కలుస్తున్నప్పుడు ఈ నది పైన కొన్ని ఆనకట్టలు ప్రాజెక్టులు నిర్మించుకుంటాం మనం. కొన్ని ప్రాజెక్టులు నిర్మించడం జరుగుతుంది. రైట్ సార్. ప్రాజెక్టులను ఆధారంగా చేసుకొని ప్రాజెక్టులను నిర్మించిన అనంతరం ఈ ప్రాజెక్ట్ రిజర్వాయర్ను ఆధారంగా చేసుకుని కొన్ని కాలువలు, ఈ కాలువలకు చిన్న ఉపకాలువలకు మళ్ళీ చిన్న కాలువలు, వీటికి చిన్న కాలువలు. రైట్ సార్. ప్రాజెక్టుల ద్వారా త్రాగునీటిని సాగునీటిని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. రైట్ సార్. ఇలా ఒక నదిలో ఎక్కడి నుంచి అయితే చిన్న చిన్న పాయల నుంచి నీరు చేకూరుతుందో అక్కడి నుంచి మొదలుకొని ఈ నది ద్వారా ప్రాజెక్టుల ద్వారా నీరు ఎక్కడికైతే చేరవేస్తున్నామో అక్కడితో పోల్చుకొని ఈ మొత్తం నదిని అంతటినీ కలిపి క్యాచ్మెంట్ ఏరియాగా పేర్కొంటాం. రైట్ సార్. ఒక నదిలో కలిసే చిన్న ఉపనదులు, వాటిలో కలిసే పాయలన్నింటినీ కలిపి ఒక పెద్ద నది యొక్క పరివాహక ప్రాంతము అంటాం. రైట్ సార్. ఇది విస్తీర్ణ పరంగా పెద్దదిగా ఉన్నప్పుడు పరివాహక ప్రాంతం అంటాం. విస్తీర్ణ పరంగా చిన్న వైశాల్యం ఉంటే నది హరివానము అంటాం. చిన్న వైశాల్యం ఉంటేనేమో, తక్కువ వైశాల్యం ఉంటే హరివానం అంటాం. ఎక్కువ వైశాల్యం ఉంటే దాన్ని పరివాహక ప్రాంతం అంటాం. అలా ఈ పరివాహక ప్రాంతం ఆధారంగా నదులని KL రావు కమిటీ నిర్వచించింది. ఏమని సార్? ఏదైనా ఒక నది పరివాహక ప్రాంతం 20,000 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉంటే వీటిని భారీ తరహా నదులుగా పేర్కొంటారు అని. రైట్ సార్. భారీ తరహా నదులుగా పేర్కొంటాం. మనకి టెక్స్ట్ బుక్ లో తుంగభద్ర నది యొక్క నీటి వినియోగం గురించి ప్రశ్నలు లేవనెత్తడం జరిగింది. తుంగభద్ర నది యొక్క నీటి వినియోగం ఏ తరహాలో ఉంది, తుంగభద్ర నదిపై ప్రాజెక్టు నిర్వహణ ఎలా ఉందని అడిగాడు. కానీ ఆ ప్రాజెక్టు నిర్మాణంలో బాగా దోహదపడే విధంగా ఆ నీటిని ఏ విధంగా వినియోగిస్తున్నాం, నీటి లభ్యత ఏ విధంగా తరుగుదలకు ఏర్పడ్డది, దానివల్ల మహారాష్ట్రలో ఉన్నటువంటి గ్రామం పేరు ప్రస్తుతం జస్ట్ లైవ్ లో ఉన్న మిత్రులు, మహారాష్ట్రలో ప్రధానంగా అహ్మద్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి గ్రామం, ఆ గ్రామం వాళ్ళు నీటి కొరతతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు వాళ్ళు కొన్ని స్వయం సహాయక సిస్టమాటిక్ పద్ధతిని ఏర్పాటు చేసుకొని సో తక్కువ నీటితో పాటు ఎక్కువ మొత్తంలో లబ్ధి చేకూర్చుకోవడం జరిగింది. రైట్ సార్. ఈ తరహా ఇక్కడ KL రావు కమిటీ చెప్తుందన్నమాట, జనాభా పెరిగినప్పుడు ఏ విధంగా పరిణామాలు ఏర్పడతాయి. దాని దృష్ట్యా KL రావు కమిటీ చెప్పింది భారతదేశంలో 3 రకాల నదులు ఉన్నవి. ఏ నది పరివాహక ప్రాంతం అయితే 20,000 చదరపు కిలోమీటర్ కంటే ఎక్కువ వాటన్నిటి భారీ తరహా నదులని పేర్కొంటాం. వీటి ద్వారా 85% నీరు రవాణా చేయబడుతుందయ్యా భారతదేశంలోని ప్రస్తావన చేసింది. ఏ నది పరివాహక ప్రాంతం అయితే మనకి 2,000 చదరపు కిలోమీటర్ల నుంచి 20,000 చదరపు కిలోమీటర్ల మధ్య పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉన్నాయో వీటిని మధ్య తరహా నదులుగా పేర్కొంటామని ప్రస్తావన చేసింది. రైట్ సార్. ఏ నది పరివాహక ప్రాంతం అయితే 2,000 చదరపు కిలోమీటర్ కంటే తక్కువ పరివాహక ప్రాంతం ఉంటాయో వీటిని చిన్న తరహా నదులుగా పేర్కొంటామని ప్రస్తావన చేసింది. అలా పరివాహక ప్రాంతం ఆధారంగా నదులని చిన్న తరహా, పెద్ద తరహా, మధ్య తరహా నదులుగా పేర్కొనడం జరిగింది. రైట్ సార్. ఇందులో మధ్య తరహా నదులు సుమారు 7% నీటి ట్రాన్స్పోర్ట్ చేస్తే చిన్న తరహా నదులు సుమారుగా 8% నీటి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నవి. ఈ తరహా KL రావు కమిటీ 3 రకాల డివైడ్ చేసింది. జన్మస్థానం కాల పరిమితిని ఆధారంగా చేసిన భారతదేశ నదులని ప్రధానంగా 4 రకాల డివైడ్ చేసాం. అందులో టెక్స్ట్ బుక్ లో హిమాలయ నదుల గురించి, అదే తరహాలోనే మనకి ద్వీపకల్ప నదుల గురించి ప్రస్తావన ఉంది. ఆ ప్రస్తావన దృష్ట్యా ఒకసారి గమనిస్తే మనం చెప్తాం, భారతదేశంలో నది వ్యవస్థలు ఏర్పడిన విధానం దృష్ట్యా భారతదేశ నదీ జల వ్యవస్థ 3 భౌతిక అంశాలకు అనుగుణంగా ఏర్పడ్డది. అందులో ఒకటి హిమాలయాలు. ఈ హిమాలయాలతో పాటు ద్వీపకల్ప పీఠభూమి, సింధు గంగా మైదానం, ఈ ప్రాంతాల దృష్ట్యా భారతదేశ నది వ్యవస్థ పుట్టుక ఆధారంగా 2 రకాలు ఉన్నవి. ఒకటి హిమాలయ నదులు, రెండోది ద్వీపకల్ప నదులని పేర్కొన్నాం. రైట్ సార్. ఒకటి హిమాలయ నదులనే ప్రస్తావన తీసుకొచ్చారు, 2 ద్వీపకల్ప నదులు. అందులో హిమాలయ నదుల యొక్క లక్షణాలు ప్రీవియస్ ఇంపార్టెంట్ ప్రశ్న మిత్రమా, సో మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హిమాలయ నదుల యొక్క లక్షణాలు చెప్తున్నాడు. ఎత్తైన ప్రాంతాల్లో జన్మిస్తున్నాయి కదా, నీటి సంవత్సర కాలం మొత్తం ప్రవహిస్తున్నాయి కదా. ఇందులో ప్రవహించే ముఖ్యమైన నదులు గంగా నది, సింధు నది, బ్రహ్మపుత్ర, వాటి యొక్క ఉపనది వ్యవస్థలు. అందుకే వీటి గంగా నది యొక్క వ్యవస్థగా పేర్కొన్నాం. అదే తరహాలోనే బ్రహ్మపుత్ర నది వ్యవస్థ. హివారే బజార్ గ్రామం, ఎస్ మిత్రమా, హివారే బజార్ గ్రామం సంబంధించిన అంశాలలో వాళ్ళు ఎలాంటి నియమ నిబంధనలు పరిగణలో తీసుకున్నారో ఆ నియమ నిబంధనల నుంచి ప్రశ్నలు వస్తాయి. అది గమనించే ప్రయత్నం చేయండి. రైట్ సార్. రిమైనింగ్ ఇవి హిమాలయ పర్వత ప్రాంతాల్లోనే పుడుతున్నవి, అన్ని హిమాలయాలోనే పుట్టిన ప్రధానమైన ప్రాంతాల గుండా కొన్ని సమాంతరంగా పర్వత ప్రాంతాలకు సమాంతరంగా ప్రవేశించినవి. బ్రహ్మపుత్ర నది జన్మించిన స్థానం నుంచి 640 కిలోమీటర్లు సమాంతరంగా ప్రవహిస్తున్నది, త్యాంగుపు లేదా సాంగుపు అనే పేరుతోటి. నెక్స్ట్ ఇవి వియాకారపు లోయలను ఏర్పరుస్తవి. హిమాలయ నదులన్నీ కూడా జీవనదులుగా పిలువబడుతున్నవి. ఏ నదులుగా సార్? జీవనదులుగా పిలువబడుతుంది. ఈ నదులు ప్రధానంగా ఉత్తర మైదానాలు ఏర్పడడానికి కీ రోల్ పోషించినవి. ఈ నదుల గుండా నౌకాయానం అనేది సునాయాసంగా ఉంటుంది. రైట్ సార్. నేషనల్ వాటర్ వే 1 గంగా నది వ్యవస్థలో ఉంటుంది. నేషనల్ వాటర్ వే 2 బ్రహ్మపుత్ర నది వ్యవస్థలో ఉంటుంది. అలా
ఈ హిమాలయ నదుల ద్వారా ఎక్కువ మొత్తంలో రవాణా వ్యవస్థ కూడా అభివృద్ధి చెందుతుంది. వియాకారపు లోయలు ఎక్కువగా ఏర్పడతా ఉంటవి. రైట్ సార్. ఇక్కడ గార్జెస్ అధిక మొత్తంలో అభివృద్ధి చెందుతూ ఉంటవి. ఈ సంవత్సరం మొత్తం ప్రవహించే నదులని జీవనదులు అనే పేరుతో ప్రస్తావన చేస్తాం. అలా ఏర్పడ్డటువంటి హిమాలయ నదిలో ఫస్ట్ వన్ సింధు నది, దాని యొక్క వ్యవస్థ గురించి చర్చించాలి. ఈ సింధు నది వ్యవస్థ గురించి ప్రస్తావన చేయాలి. సింధు నది వ్యవస్థ. రైట్ సార్. నెక్స్ట్ అదే తరహాలోనే గంగా నది వ్యవస్థ. గంగా నది వ్యవస్థ తర్వాత బ్రహ్మపుత్ర నది వ్యవస్థ. రైట్ సార్. ఈ 3 నదుల నుంచి తప్పకుండా ఒక ప్రశ్న రైజ్ అవుతుంది. రైట్ సార్. డిఎస్సి విషయంలో టెట్లో చెప్పవలసిన లేదు. రైట్ సార్. కాబట్టి గమనించండి. కొంచెం వీడియో నచ్చినట్లయితే పాఠ్యాంశం ఇంకా మీకు ఎక్కువ మొత్తంలో ఏమైనా లోపాలు ఉంటాయి, ఐ మీన్ అంటే స్లో అవ్వడం కానీ స్పీడ్ అవ్వడం కానీ ఏమైనా ఉంటే చిన్న కామెంట్ చేయండి. పాఠ్యాంశం వింటున్నప్పుడు దానికి అనుగుణంగా మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. మీరు ఎలా చెప్తే అలా ముందుకెళ్దాం. కానీ మొత్తం మీనైతే ప్రాపర్గా మనం అందించేటువంటి గైడెన్స్ లో కొంతవరకు మీకు యూజ్ అయితే ఒక నేపథ్యంతో ఏర్పాటు చేసాం వ్యవస్థని. కాబట్టి పరిగణలో తీసుకోండి. చిన్న లైక్ చేయండి. మీకు తెలిసిన మిత్రులకు తెలిసిన ఫ్రెండ్స్కి చెప్పండి. ప్లే స్టోర్కి వెళ్ళి వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో ఉన్న ప్రతి కోర్సు, మీరు పొందే ప్రతి కోర్సు మిమ్మల్ని మీ విజయానికి దగ్గర చేస్తుంది. అందులో మీరు పొందుతున్న ప్రతి కోర్సు వల్ల మీ విజయం తథ్యం. కారణం దాని మీద పెడుతున్న ఎఫర్ట్ అలాంటిది. రైట్ సార్. కానీ గమనించండి మిత్రమా, రేపు సోషల్ మెథడాలజీ క్లాస్ ఉంటుంది, తర్వాత పిఐ క్లాస్ ఉంటుంది, సూపర్ ఛాలెంజ్ బ్యాచ్ లో లైవ్ అండ్ రికార్డ్ క్లాసెస్ ఉంటాయి. ఇవన్నీ రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. రైట్ సార్. ఎస్. సహస్ర శ్రీచల్లే సోషల్ కంటెంట్ కోర్సులో ఇంటర్మీడియట్ లైవ్ క్లాసులు జరుగుతున్నాయి కదా. ఇంటర్మీడియట్ లైవ్ క్లాసులు ఏపీ మిత్రకి తెలంగాణ మిత్రకి. సోషల్ టెస్ట్ సిరీస్ కోర్సులో పై ఇంటర్మీడియట్ సంబంధించిన హిస్టరీ షెడ్యూల్ నడుస్తుంది. రైట్ సార్. రిమైనింగ్ పిఐ కోర్సులో పిఐ, మెథడాలజీ కోర్సులో మెథడాలజీ లైవ్ క్లాసెస్ సార్ వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా వీక్లీ 2 డేస్ ఉంటుంది. సూపర్ ఛాలెంజ్ బ్యాచ్ లో ఇవన్నీ కంటిన్యూషన్ లో ఉంటాయి. రైట్ సార్. ఎస్పెషల్లీ. రైట్ మిత్రమా, ప్రతి ఒక్కరికి మీకు పొందినటువంటి కోర్సులో డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసినటువంటి మాటకు కట్టుబడి 100% సిలబస్ కవర్ చేస్తూ 100% సిలబస్ ఆధారంగా టెస్ట్ నిర్వహిస్తూ టెస్ట్లకు వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. రైట్ సార్. కానీ గమనించాలి మిత్రమా, సమయ భావన కొంచెం వెనుక ముందు అయినా కూడా మొత్తం మీనైతే అద్భుతంగా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. కంగారు పడకండి, గాబరా పడకండి. కంగారు పడితే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగ్గుతాయి. కాబట్టి కొంచెం నిదానంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. రైట్ మిత్రమా. డిఎస్సి నోటిఫికేషన్ పరిగణలో తీసుకొని వాళ్ళ వార్తా కథనాలను పరిగణలో తీసుకొని మీరు కంగారు పెట్టే ప్రయత్నం చేయొద్దు దయచేసి. రైట్ సార్. మీకు చెప్పిన ప్రతిపాదన, చెప్పిన మాటకు కట్టుబడి 100కి 100% పూర్తి చేస్తాం అన్ని కూడా. రైట్ మిత్రమా. ఓకేనా. థ్యాంక్ యూ సార్. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందనే విషయాన్ని ఒకసారి మీరు గమనించాలి. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పేసి ప్రస్తావన చేశారు. ఈ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత, అంటే కోడ్ అయిపోయిన తర్వాత వస్తానంటున్నారు. కాబట్టి వార్తా సమాచారం సో ఎప్పుడు వస్తున్న విషయాన్ని తెలంగాణ రాష్ట్రానికి అయితే విద్యాశాఖ మంత్రి గారు లేరు, ఏపీ మిత్రులకి విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారు. ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రస్తావన చేస్తున్నారు. నన్ను అడిగితే మార్చ్ ఎండ్ ఆఫ్ ద సెషన్ లో కానీ లేదంటే ఏపీ తెలంగాణ మిత్రులకి ఇన్ కేస్ మార్చ్లో నోటిఫికేషన్ రాకపోతే మళ్ళీ తిరిగి మేలో వచ్చే అవకాశం ఉంటుంది. రైట్ సార్. మార్చ్లో రాకపోతే మేలో వచ్చే అవకాశం ఉంటుంది. మధ్యలో మనకు ఉన్నటువంటి ఎమ్మెల్సీ నోటిఫికేషన్ ఉన్నాయి కదా, వాటిని పరిగణలో తీసుకొని. సో కాబట్టి మాక్సిమం వీలైనంత వరకు నోటిఫికేషన్ అనేది మార్చ్లో వచ్చినా, ఏప్రిల్లో, మేలో వచ్చినా కూడా. సో ఇక్కడ నష్టపోతున్న మిత్రులైతే నిరుద్యోగుల మిత్రమా, వన్స్ ఆలస్యమైనా కూడా మీకైతే నన్ను అడిగితే ఆలస్యం అయితేనే బెటర్. ఇప్పుడు డిఎస్సిని ప్రాపర్గా చదివే వాళ్ళు, గత 6 నెలలు సంవత్సరం నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ, 4-5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యి మధ్యలో డిఎస్సి మిస్ అవుతున్న వాళ్ళు కూడా చదివితేనే బెటర్. ఎందుకంటే లేట్ అయితే ఆలస్యం అయినప్పుడు కొంచెం రివిజన్ ఎక్కువ మొత్తంలో చేసుకోవచ్చు. రైట్ సార్. ఇంకా ఆయుధాన్ని ఎక్కువగా షార్ప్నెస్ చేయొచ్చు. అదొకటి మీకు అడ్వాన్స్లో. కానీ వ్యవహారిక యుద్ధంలోకి అడుగు పెట్టిన తర్వాత ప్రిపేర్ అవుతున్న మిత్రులకి ఈ ఆలస్యం అవుతున్న కొలది ఆర్థిక భారం అనేది పడుతుంది. కాబట్టి ప్రభుత్వాలు ఈ విషయాన్ని కూడా కొంతవరకు పరిగణలో తీసుకోవాలి. జనరల్గా చెప్పాలంటే వీటిపైన మనం కూడా ఒక వీడియో చేద్దాం. సో మాక్సిమం వీలైనంత వరకు మీ అందరి దృష్ట్యా పర్ఫెక్షన్తో ముందుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వాలు కూడా మాక్సిమం వీలైనంత వరకు వీటిపై నిర్ణయం తీసుకుంటూ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా, మాక్సిమం వీలైనంత తొందరగా డిఎస్సి నోటిఫికేషన్ 22 రాష్ట్రాలు వేసే ప్రయత్నం చేయాలి. తెలంగాణలో అయితే సంవత్సరం లోపే డిఎస్సి నోటిఫికేషన్ వస్తాను ప్రస్తావన ఉంది, వస్తుంది. కానీ ఏపీ మిత్రులకైతే వాస్తవం చెప్పాలంటే ఒక 7 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు నిజంగా చాలా గొప్ప వాళ్ళు, ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు. సో కూర్చున్నంత ఓపిక, చదివేంత సత్తా ఉన్నప్పటికీ రాయడానికి ఎగ్జామ్ పెట్టట్లేదని ఒక బరువైనటువంటి అపనమ్మకం ఉన్నది వాళ్ళ మీద. రైట్ సార్. కాబట్టి ఆ నమ్మకాన్ని వాళ్ళు కోల్పోకుండా ప్రభుత్వాలు ఎంత తొందరగా సెటిల్ చేసి ఈ నిరుద్యోగ మిత్రులకి, డిఎస్సి ఆస్పిరెంట్స్కి అతి తొందరగా నోటిఫికేషన్ ఇస్తే చాలా బెటర్. ఎందుకంటే ఎగ్జామ్ రాసుకుంటూ వాళ్ళలో ఉన్నటువంటి స్తోమత, పర్ఫెక్షన్ని ప్రజెంటేషన్ ఇస్తారు. జాబ్ వస్తే వస్తుంది, రాకపోతే వేరే ఇంకేదైనా ఫీల్డ్లో వాళ్ళు ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తారు.
కానీ వస్తుందా రాదా అని చెప్పేసి ఆర్థిక భారాలు పడడం కంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, రైట్ సార్. అది గమనించే ప్రయత్నం చేయాలి. మాక్సిమం వీలైనంత వరకు తప్పకుండా బాలు సార్. ఎస్ మిత్రమా, కొంచెం మీరు కూడా నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి, జాబు అంటే ప్రిపరేషన్ ఎప్పుడు చేయాలనేటటువంటి ఒక ప్రతిపాదన పక్కన పెట్టేసి మాక్సిమం పీపుల్స్ లైవ్ లో ఉన్న మిత్రులందరూ కూడా పేరు పేరున విజ్ఞప్తి ఒకటి ఏంటంటే, సార్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా డిఎస్సి ఎగ్జామ్ తప్పకుండా పెడతారు. మనకి తెలంగాణ మిత్రులకి, ఏపీ మిత్రులకి కంప్లీట్ గా డిఎస్సి నోటిఫికేషన్ వస్తున్న ప్రస్తావన అయితే ఉంది. తెలంగాణలో లోకల్ బాడీ ఎలక్షన్స్ పోయే ముందు డిఎస్సి నోటిఫికేషన్ వేసినాకనే పోతారు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ వేయకుండా లోకల్ బాడీ ఎలక్షన్లకు పోతే తప్పకుండా విమర్శలు ఎదుర్కొంటారనే ఒక నేపథ్యంతో లోకల్ బాడీ ఎలక్షన్స్ కొంచెం ముందు తోసింది అనమాట. నోటిఫికేషన్ వేసి కొంత పాజిటివ్నెస్ పెంచుకొని ముందుకు పోదామని. ఎందుకంటే ప్రతి 6 గ్యారెంటీల విషయంలో కానీ, మిగతా కార్యాచరణ విషయంలో కానీ ప్రభుత్వం ప్రజల పట్ల చేస్తున్నట్టు అనుసరిస్తున్న విధి విధానాల దృష్ట్యా ఆలస్యం అవుతుంది. కాబట్టి అలాంటి వ్యతిరేకత రావడం సర్వసాధారణం. దానికి తిరిగి వచ్చేటటువంటి రిజల్ట్ కూడా, లోకల్ బాడీ ఎలక్షన్లో వచ్చే రిజల్ట్ కూడా పర్ఫెక్షన్ గా వస్తుందన్న విషయం వాళ్ళకు కూడా అర్థమైంది. కాబట్టి కొంత దాన్ని తొలగించుకోవడం కోసం తెలంగాణలో ఆలస్యం అవుతుంది, ఆలస్యం చేస్తారు. లాస్ట్ వచ్చినప్పటికీ డిఎస్ అయితే వేస్తారు, రైట్ సార్. ఎప్పుడు వేస్తారనే విషయం గమనిస్తే ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ కి ప్లస్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మధ్య గ్యాప్ వస్తుంది, ఆ గ్యాప్ లో వేస్తారు. ఇది మాత్రం కనుమ ఫిక్స్, రైట్ సార్. రెండోది, ఏపీ మిత్రులకి ఆల్రెడీ మొన్న రీసెంట్ గా సీఎం గారు కూడా ప్రస్తావన చేశారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ స్పాట్ లో నోటిఫికేషన్ వేస్తామని చెప్పేసి. నోటిఫికేషన్ వేస్తారు కాబట్టి చదవండి. తెలంగాణ మిత్రులతో పోల్చుకుంటే ఏపీ మిత్రులకి వ్యాస్ సిలబస్, కంప్లీట్ వ్యాస్ సిలబస్ సార్. స్కూల్ అసిస్టెంట్ సోషల్ విషయంలో ఇంటర్మీడియట్ మొత్తం చదవాలి, రైట్ సార్. కాబట్టి ఆ సిలబస్ అంతా చదివి మీ హ్యాండ్ అవుట్ చేసుకోవాలంటే 6 నెలల టైం సరిపోదు, రైట్ సార్. అప్పుడు రాముడు, సీత, లక్ష్మణుడు, రామాయణం అనేటటువంటి ఒక ఇతిహాసంలో 14 సంవత్సరాలు అరణ్య ఆవాసం చేస్తే ఆ యొక్క ఇతిహాసం అనేది సక్సెస్ఫుల్ గా విజయవంతంగా అయింది. రాముని దేవుడు అంటున్నాం. ఈ రోజు మిమ్మల్ని ప్రభుత్వ పాఠశాలలో పాఠం బోధించినప్పుడు దేవుడు అనాలంటే మీరు పుస్తక ఆవాసం చేయాలి. అందులో తెలంగాణ మిత్రులు 6 మాసాల సంవత్సర కాలం చేస్తే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఏపీ మిత్రులు మాత్రం సంవత్సరాల తరబడి ఆవాసం చేయాల్సిన నేపథ్యం ఉంది. కారణం అక్కడ ఉన్న సబ్జెక్ట్ అలాంటిది. కాబట్టి లేట్ అయినా పర్లేదు మిత్రమా, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తొలగించకుండా కొంచెం పర్ఫెక్ట్ గా కాంప్రమైజ్ అయ్యి చదివే ప్రయత్నం చేయండి, తప్పకుండా విజయం సాధిస్తారు. సో ఈ విషయాలన్నిటి కూడా ప్రాపర్ గా చూసుకుంటూ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి, రైట్ సార్. ఎస్, కొంచెం లైవ్ లోకి కొత్త వాళ్ళు వచ్చారు. దట్స్ వై వాళ్ళకు మన విషయం కానీ, వెంకట్ సార్ యొక్క ప్రతిపాదన కానీ, వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ ద్వారా పొందేటటువంటి ఫలాలు కానీ, అంటే లబ్ధి ఏ విధంగా ఉంటుందన్న విషయం తెలియదు కాబట్టి చేయొచ్చు. సో చేసినా కూడా వాళ్ళ తర్వాత వాళ్ళకే తెలిసిపోతుంది. మేము గంటన్నర సేపు క్లాస్ విన్నాం. ఇదే క్లాస్ ని హైదరాబాద్ పోయి ఇన్స్టిట్యూషన్ లో వినాలన్నా, లేదా వేరే ఏరియాలకు పోయి ఇన్స్టిట్యూషన్ లో వినాలన్నా ఓ 10,000-15,000 ఫీజు కట్టిన తర్వాత మమ్మల్ని కూర్చొని పెడతారు. ఇక్కడ మా సార్ అయితే తెలియని విషయాన్ని తెలుసుకున్నట్టుగా మన విజయంలో కీ రోల్ పోషించడం కోసం ఒక మిత్రుడు చెప్పింది, మనకు సోదరి, లేదు మీ అందరితో చెప్తున్నాం, తెలంగాణ మిత్రుడు సోదరి చెప్పింది, సార్ మీరు డిఎస్సి ఎగ్జామ్ విషయంలో నాకు సర్వీస్ వచ్చింది, పలానా జిల్లా నుంచి 4వ ర్యాంకు పొందాను, ఈరోజు సర్వీస్ చేస్తున్నాను ప్రాపర్గా. కానీ నేను వీడియోలు అంటే కంటెంట్ కోర్సులో క్లాసెస్లో ఎప్పుడు కూడా జాయిన్ అవ్వలేదు, ఏ కోర్స్ తీసుకోలేదు సార్, కేవలం యూట్యూబ్ ద్వారా క్లాసెస్ వినుకుంటూ వచ్చాను. నేను సర్వీస్ హోల్డర్ అయి ఉండి విధి నిర్వహణ నిమిత్తం అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు వినేదాన్ని, వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా వినేదాన్ని అనే ప్రస్తావన చేసిన తర్వాత తన మాటల్లో, నేను కోచింగ్ తీసుకున్నాను బయట ప్రపంచంలో ఆఫ్లైన్లో, గతంలో తీసుకున్న కోచింగ్ ద్వారా నాకు ఉపయుక్తం అయింది అన్సఫిషియంట్ అంటే ఇండైరెక్ట్ గా. కాకపోతే మన క్లాసెస్ వినుకుంటూ బయట ప్రపంచంలో యూట్యూబ్ ద్వారా క్లాసెస్ వినుకుంటూ వచ్చాం. కానీ మీరు ఒక రోజు క్లాస్ చెప్పేటప్పుడు, యూట్యూబ్ ద్వారా క్లాస్ చెప్పేటప్పుడు మనకి పశ్చిమ కనుమల్లో ఉండేటటువంటి కనుమల గురించి, పశ్చిమ కనుమలు మహారాష్ట్ర నుంచి కేరళ, తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి వరకు ఉన్న పశ్చిమ కనుమల్లో కొన్ని ప్రధానమైనటువంటి కనుమలు ఉన్నాయి. 2 కొండ ప్రాంతాలు, పర్వత ప్రాంతాల మధ్య సహసిద్ధంగా ఏర్పడే రోడ్డు మార్గాలను కనుమలు అంటాం. అలాంటి కనుమలో తాల్ఘాట్ కనుమ, బోర్ఘాట్ కనుమ, పాల్ఘాట్ కనుమల గురించి ప్రధానంగా మీరు ప్రస్తావన చేశారు. ఆ క్లాస్ విన్న తర్వాత నేను ఆ రోజు ఎగ్జామ్ రాశాను. ఆగస్టు 1 రోజు ఎగ్జామ్ రాయడం వల్ల ఆ క్వశ్చన్ నేను ఆన్సర్ చేయగలిగాను. మాక్సిమం ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయడం వల్ల నాకు 0.5 మార్క్స్ యాడ్ అయింది. కానీ నా నాకు జాబ్ రావడానికి రాకపోవడం మధ్య 0.03% మార్క్సే డివైడెడ్గా ఉన్నవి. 0.03% మార్క్స్ కనుక నాకు రాకపోతే టెట్ స్కోర్ దృష్ట్యా నా స్కోర్ కనుక ఎక్కువ మొత్తంలో 0.03 మార్క్స్ కంటే నాకు ఎక్కువ మొత్తంలో ఒక వ్యక్తి ఉంటే నాకు జాబ్ రాకపోయేది. కానీ 0.03% కట్ ఆఫ్ తోటి నాకు సర్వీస్ వచ్చింది, ఆ చెల్లెకి సర్వీస్ రాలేదు. అందులో ఈ ఒక్క క్వశ్చన్ అనేది ఆ రోజు యూట్యూబ్ ద్వారా వినడం వల్ల నేను ఆన్సర్ పెట్టాను. నాకు ఎక్కడ దొరకలేదు ఆ క్వశ్చన్ సంబంధించిన సమాచారం, రైట్ సార్. అలా
సర్వీస్ని జీవితాన్ని మార్పులు చేర్పులకు లోన్ చేయడంలో మనకి ఇట్లాంటి వ్యవస్థ అంటే సోషల్ మీడియా వ్యవస్థ అనేది మీకు ఎక్కువ మొత్తంలో కీ రోల్ పోషించే అవకాశం ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం వీలైనంత వరకు వినండి. మాట్లాడేంత నేపథ్యం ఉంటే, చాటింగ్ చేసేంత నేపథ్యం ఉంటే, ఎక్కువ మొత్తంలో మాట్లాడే కుతూహలం ఉంటే, మాట్లాడే వాక్చాతుర్యం మీకు ఎక్కువ ఉంటే నాకు కాల్ చేయండి, మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్. రిమైనింగ్ ఇంకా డిస్కస్ చేయాలంటే ఒక క్వశ్చన్ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తా, బాగా గమనించండి మిత్రమా. ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల విద్యా వ్యవస్థ విద్యా ప్రమాణాలు తరుగుదల అనేది ఏర్పడుతుంది. ప్రైవేట్ పాఠశాలలో పిల్లల యొక్క సంఖ్య పెరుగుతుంది, ప్రభుత్వ పాఠశాలలో పిల్లల యొక్క సంఖ్య తగ్గుతుంది. ఈ రెండింటి పరంగా ప్రభుత్వము అదే మాదిరిగా పేరెంట్స్, ప్రభుత్వం కానీ పేరెంట్స్ కానీ యోచించాల్సినటువంటి అనుసరించాల్సిన అంశాలు ఏమున్నాయి, ఆ అంశాలు మీ సొంత వాక్యాల దృష్ట్యా తెలియపరిచే ప్రయత్నం చేయండి. రైట్ సార్. అది కూడా 200 పదాలకు మించకుండా ఉండాలి. ప్రభుత్వము పేరెంట్స్ ఇద్దరు కూడా. ప్రభుత్వ పాఠశాలలో ప్రాధాన్యత తగ్గుతుంది, దాంతోపాటు స్టూడెంట్స్ యొక్క విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. ప్రైవేటు పాఠశాలలో ప్రాధాన్యత పెరుగుతుంది, దాంతోపాటు విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. ఈ రెండింటిని పూర్తిగా తగ్గించాలంటే అంటే ప్రైవేట్ పాఠశాలకు తగ్గింపు ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలలో పిల్లల సంఖ్య పెరగాలంటే ప్రభుత్వము ప్లస్ పేరెంట్స్ అనుసరించాల్సిన నేపథ్యం ఏముంది, మీ సొంత వాక్యాలలో తెలియపరిచే ప్రయత్నం చేయండి. ఇట్లాంటి చాలా క్వశ్చన్స్ ఉంటాయి, మనం డిస్కస్ చేద్దాం, మాట్లాడదాం. మీ మాట్లాడే వాక్చాతుర్యం మొత్తం కూడా మనకు తెలియజేసే ప్రయత్నం చేయండి. మీకు ఒకవేళ మాట్లాడాలి, చాటింగ్ చేయాలనిపిస్తే రైట్ మిత్రమా 9652812027 9652812027 నెంబర్కి మెసేజ్ పెట్టే ప్రయత్నం చేయండి, చార్జ్ చేసే ప్రయత్నం చేయండి. నేను అందుబాటులో ఉంటా. గుడ్ మార్నింగ్లు గుడ్ ఆఫ్టర్నూన్ కాదు. రైట్ సార్. ఎస్, ఇంతకంటే ఎక్కువ మొత్తం నేను చెప్పలేను, ఇది గమనించే ప్రయత్నం చేయండి. ఎస్, సుమిత్ర నటరాజ్ మేడం, ఏపీ కంటెంట్ క్లాసెస్ మొత్తం పూర్తి చేసాం. 10th క్లాస్ వరకు కంప్లీట్ చేసాం. 8th క్లాస్ జాగ్రఫీ ఒకటి ఉంది, అది రిమైనింగ్ చేస్తాం. ఇంటర్మీడియట్ సివిక్స్ కంప్లీట్ చేసాం, దాంతోపాటు జాగ్రఫీ అప్లోడ్ చేసి పెట్టాం. ఇంటర్మీడియట్ ఎకనామిక్స్ క్లాస్లోనే మొన్న రీసెంట్గా 2 days బ్యాక్ చేసాం, వరుసగా చేసుకుంటూ వస్తున్నాం. రైట్ చెల్లె, వన్స్ ఒకసారి కింద కంటెంట్ ఓపెన్ చేసి మొత్తం క్లాసెస్ చూడరా, చూసి తెలిసిపోతుంది. ప్రాపర్ మన చివరి దశలో ఉన్నాం కంటెంట్ క్లాస్ లోపల. ఏపీ మిత్రులకి, తెలంగాణ మిత్రులకి, ఏపీ మిత్రులకు కానీ తెలంగాణ మిత్రులకు కానీ. రైట్ సార్. ఎస్, పోస్టులు ప్రతి జిల్లాలో ఉంటాయి మిత్రమా. ఏపీ మిత్రులకు ఉంటాయి, తెలంగాణ మిత్రులకు ఉంటాయి. తెలంగాణ మిత్రులకు కూడా స్కాలర్షిప్ సోషల్ పోస్టులు ఎక్కువ ఉంటాయి స్కాలర్షిప్ వచ్చిన నోటిఫికేషన్లో. ఈ మధ్య కాలంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ల నిమిత్తం, మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ నిమిత్తం అక్కడ వచ్చిన సందర్భం వచ్చినప్పుడు మనం డిస్కస్ చేస్తే తెలుస్తున్న సమాచారం మేరకి పోస్టులు ఎస్ఐ పోస్టులు ఎక్కువ ఉంటాయి, గమనించే ప్రయత్నం చేయండి. రైట్. ఇంకా సార్ సుమిత్ర చెల్లె నటరాజు గారు, ఏపీ కంటెంట్ ఎక్కువ కాబట్టే ఎక్కువ మొత్తంలో కంటెంట్ ఇవ్వాలనే నేపథ్యంతో ఇంటర్మీడియట్ ప్రతి పాఠం పైన బోధన ఉంది. రైట్ సార్. బయటి ప్రపంచంలో 2-3 పాఠ్యాంశాలు కలిపి లింక్ టాపిక్స్ అని చెప్పేస్తా ఉంటారు. మనం ఏపీకి సంబంధించి ప్రతి లెసన్ టాపిక్ పెట్టి ఎగ్జామ్ పెట్టడం, ప్రతి లెసన్ కి టాపిక్ పెట్టి క్లాసులు చెప్పడం జరుగుతుంది. రైట్. రైట్, ఇది గమనించండి. హిస్టరీ వచ్చేటప్పటికి మీకు గమనించాలి, ఇంటర్మీడియట్ హిస్టరీ తెలంగాణ మిత్రులు కానీ ఏపీ మిత్రులు కానీ మీకు ప్రస్తావన చేశాను. చెల్లె నటరాజ్, సుమిత్ర నటరాజ్ చెల్లె నీకు గ్రూప్ లో కూడా పెట్టాను. సో లాస్ట్ లో ఒకసారి మనం ఇంటర్మీడియట్ హిస్టరీ అనేది 10th క్లాస్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎక్కువ లింక్ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి ఎండ్ ఆఫ్ ద సెషన్ లో మెథడాలజీ అయిపోయిన తర్వాత చెప్పుకుంటే రివిజన్ అయితే నేపథ్యంతో లాస్ట్ లో చెప్దామని హోల్డ్ పెట్టాం. మీకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి రేపు ఎగ్జామ్ అనేంత వరకు కూడా క్లాసులు నడుస్తూనే ఉంటాయి, లైవ్ క్లాసులు, లైవ్ అండ్ రికార్డ్ క్లాసులు. మీ కోర్స్ వ్యాలిడిటీ కూడా కంప్లీట్ డిఎస్సి వరకు వర్తిస్తుంది. కోర్స్ వ్యాలిడిటీ దృష్ట్యా లైవ్ అండ్ రికార్డ్ క్లాస్ అంటే మీతో పాటు మేము కూడా సహవాసం చేస్తూ ఉంటాం, మిమ్మల్ని వదిలిపెట్టాం ఎప్పుడప్పుడే. రైట్ సార్. ఓకేనమ్మా. తప్పకుండా మిత్రమా. ఇంటర్మీడియట్ ఎకనామిక్స్ ప్రతి క్లాస్ అయిపోయిన తర్వాత, మనకు క్లాసెస్ అన్ని అయిపోయిన తర్వాత ర్యాపిడ్ రివిజన్ చేసే ప్రయత్నం చేద్దాం మిత్రమా. మళ్ళీ డిఎస్సికి ముందు ర్యాపిడ్ రివిజన్ చేద్దాం. కోర్స్లో ఉంటాయి ర్యాపిడ్ రివిజన్స్ అన్ని కూడా. ఓకేనా. థ్యాంక్ యూ సార్. ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకుని అందుకే కోర్స్లో రిసీవ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రతి కోర్స్ కూడా మిమ్మల్ని మీ విజయాన్ని దగ్గర చేస్తుంది మిత్రమా, ఇది గమనించండి. తక్కువ అమౌంట్ తోటి ఎక్కువ కంటెంట్ ఉంటుంది సార్, ఇది గమనించండి. ఓకేనా. ఇంకా నటరాచల్లే, ఇంకా డౌట్ క్లియర్ అయిందారా? రైట్ రైట్. హిస్టరీ ఏంటంటే లాస్ట్ లో డిస్కస్ చేస్తే మళ్ళీ రివిజన్ అయిపోయినట్టు. మీకు మొఘల్ సామ్రాజ్యం, ఢిల్లీ సుల్తాన్లు, తొలి వేదకాలం, మలి వేదకాలం, దాంతో పాటుగా మహాజనపదాలు, ఇలాంటి అన్ని అంశాలు కూడా రివిజన్ అవుతాయి కాబట్టి లాస్ట్ లో ఒకసారి డిస్కస్ చేద్దామని ఆలోచనతో ఆపాము. మెథడాలజీ అయిపోయిన తర్వాత ఈ ఎకనామిక్స్ ఎట్లా మీకు షెడ్యూల్ ప్రకారం వస్తుంది, నెక్స్ట్ వీక్ లో కూడా వస్తుంది. ఎవ్రీ వీక్ 2 days వస్తూ ఉన్నారు సార్. పిఐ జరుగుతుంది, మెథడాలజీ జరుగుతుంది. దాంతోపాటు మన యొక్క జాగ్రఫీ వచ్చేటప్పటికి మార్నింగ్ సెషన్, నైట్ సెషన్ లో గెస్ట్ క్లాస్ లేనప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. రైట్ సార్. మన చేతిలో ఉన్న జాగ్రఫీ ఎప్పుడంటే అప్పుడు చెప్పుకుందాం. రైట్ సార్. ఓకేనా. రైట్ అమ్మా. న్యూ పీడిఎఫ్ సార్ ప్రభాకర్ సార్ ప్లాన్ చేస్తున్నాం సార్.
చేసిన తర్వాత హ్యాండ్ ఓవర్ చేస్తాం. తప్పకుండా సంజు మ్యామ్ స్లోగా చేద్దాంరా. మనకి ఇంటర్మీడియట్ హిస్టరీకి సంబంధించిన సిలబస్ వచ్చినప్పటికీ టెస్ట్ సిరీస్ ఫోల్డర్లో టెస్ట్ షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్ ఉన్న టాపిక్స్ అన్ని ఏపీ మిత్రకు వేరు ఉంటాయి, తెలంగాణ మిత్రకు వేరు ఉంటాయి. ఒకసారి చూడండి, అన్లాక్ చేసే ఉంటాయి. యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో చూడండి, కనిపిస్తాయి మీకు. జాగ్రఫీ టాపిక్స్, హిస్టరీ టాపిక్స్ ఉంటాయి. శిరీష చెల్లె, యూట్యూబ్లో చెప్పేది కేవలం 5% రా, ఇప్పటిదాకా చెప్పేది అంతా 5%. ఇంకా 95% యాప్లో ఉంటుంది కంటెంట్. రైట్ సార్. ఇక తీసుకో, కోర్స్ తీసుకోకపోవడం వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ కానీ, బట్ కాకపోతే మన కాన్సెప్ట్ ఏంటంటే మ్యాక్సిమం వీలైనంత వరకు అందించాలన్న కాన్సెప్ట్. రైట్ సార్. సుమిత్ర నటరాజ్ చెల్లె, మీరు నన్ను నమ్మినా నేను మిమ్మల్ని నమ్మినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టెస్ట్లు రాయండి. టెస్ట్లే రాయట్లేదు. టెస్టులు రాయకుండా మీరు దగ్గర నుంచి రిజల్ట్ తీసుకురావాలంటే నా నమ్మకాన్ని కూడా మీరు వమ్ము చేస్తున్నారు కదా. రైట్ సార్. టెస్టులు రాసే టెక్స్ట్ బుక్ చదివి టెస్టులు రాయండి. వచ్చే టెస్ట్లో వచ్చే స్కోర్ను బట్టి నేను కూడా గైడెన్స్ ఇచ్చుకుంటూ వస్తూ ఉంటాను. ఏదైతే సార్ తక్కువనే అందిస్తున్నాడు కదా, 499 599 రూపాయలకి టెస్టులు అన్ని పెడుతున్నాడు, క్లాసులు అని చెప్తున్నాడు కదా అని చెప్పేసి 15,000 20,000 ఫీజులు ఎక్కడ, 500 రూపాయలకు క్లాసులు అన్ని ఎక్కడ. రైట్ సార్. 3,000 4,000 10,000 రూపాయల టెస్ట్ సిరీస్ కోర్స్ ఎక్కడ, మన యొక్క 499 599 టెస్ట్ సిరీస్ ఎక్కడ. సార్ తక్కువ ఇస్తున్నాను నెగ్లెక్ట్ చేస్తున్నారు మీరు. రైట్ సార్. దానివల్ల నష్టపోయేది మీరే మిత్రం, ఇది గమనించండి. ఎగ్జామ్స్ ప్రాపర్గా రాయండి, ప్రాపర్గా ముందుకెళ్దాం. రైట్ సార్. ఎస్, పీడిఎఫ్ కోర్సులో పెడితే మిత్రమా రిసీవ్ చేసుకోండి. టెక్స్ట్ బుక్ స్టార్ట్ చేసి అయితే సార్ ఎప్పుడు స్టార్ట్ చేసినా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫ్రెష్గా డిఎస్సి స్టార్ట్ చేసినా కూడా క్రాక్ చేయొచ్చు, డిఎస్సి క్రాక్ చేయొచ్చు. అనిత మ్యామ్, మీరు యాప్లో ప్రతిదీ ఉంటుంది మిత్రమా, రిసీవ్ చేసుకోండి. ఎవ్రీథింగ్ ఈజ్ విల్ బి రెడీ. ఎస్, మ్యూజిక్ వరల్డ్ గారు, మన కోర్స్ అనేది లైవ్ అండ్ రికార్డ్ క్లాసెస్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. లైవ్ అండ్ రికార్డ్ క్లాస్ అంటే సార్ వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా లైవ్ చేసుకుంటూ వస్తాం. డిఎస్సి 1 year వ్యాలిడిటీ, 1 year వ్యాలిడిటీ వరకు కూడా లైవ్ అండ్ రికార్డ్ క్లాస్ రూపంలో మీకు అందిస్తాం. సిలబస్ ముందు అయిపోతే మళ్ళీ రివిజన్ చేస్తాం. అర్థమైందమ్మా. రైట్. జాగ్రఫీ సివిక్స్ ఉంటుంది. సివిక్స్ ఫోల్డర్లో సివిక్స్ ఉంటుంది, జాగ్రఫీలో జాగ్రఫీ ఉంటుంది. ఇంటర్మీడియట్ ఎకనామిక్స్ ఫోల్డర్ ఎకనామిక్స్ వస్తుంది. ఎకనామిక్స్ ఇప్పుడు చేస్తున్నాము, హిస్టరీ లాస్ట్లో చేస్తాము. ఇది గమనించండి. ఓకేనమ్మా. రైట్ సార్. తప్పకుండా సంజు చెల్లె. రైట్. ఆల్ వ్యూయర్స్ అందరూ కూడా ధన్యవాదాలు సార్. కొంచెం లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి, మీకు తెలిసిన మిత్రులు చెప్పండి. మన వీడియో పోస్ట్ చేసిన తర్వాత కూడా మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచండి. స్లో అవుతుందా, స్పీడ్ అవుతుందా అని. సో ప్లస్ యాప్లోకి రండి, నెక్స్ట్ యాప్లో డిస్కస్ చేద్దాం. రైట్ సార్. ఎస్, థ్యాంక్ యూ సార్.